ఎలాగూ ఇప్పుడు అది ఈ విధంగా ఉంటున్నది. ఇప్పుడు మనం తల్ల వంచుకొని నిలబడదాము. ప్రభువా, ఇది ఒక పాట మాత్రమే కాకుండా నేను ఇప్పుడు నమ్మి ఉన్నాను, మా యొక్క హృదయాంతరంగంలో నుండి వచ్చు గీతమై ఉండును. యేసు అనేకమైన బలమైన కార్యాలు చేసిన తర్వాత, ప్రభువా, ఇప్పుడు మేము నమ్మి ఉన్నామని ఒకసారి శిష్యులు చెప్పి ఉన్నారు. మీరిప్పుడు నమ్ముతున్నారా అని యేసు అడిగాడు. నీవు సమస్తమును ఎరిగిన వాడవు, ఎవడునూ నీకు బోధింపనవసరం లేదని మేము నమ్మి ఉన్నామని వారు చెప్పారు. కాబట్టి తండ్రి, మా బోధ నీకు అవసరం లేదని, అయితే నీ బోధ మాకు కావాలని ఈ రాత్రి మేము గ్రహించి ఉన్నాము. కాబట్టి మేము ఎలాగూ ప్రార్థించవలను, ఎలాగూ జీవించవలను, ఎలాగూ నమ్మవలను మాకు నేర్పమని నీకు ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి కొడుకులో అది మాకు అనుగ్రహించండి ప్రభువా. మాకు ఏదైనా కుదయుంటే ప్రభువా మాకు దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము, ఆమేన్. మరలా ఈ రాత్రి వేళలో కూడా మీలో చాలా మంది నిలబడి ఉన్నారని నాకు తెలుసును. బయట ఆ గుంపులు కలిసినప్పుడు వారు లోపలకు రాలేకున్నారని చెప్పారు. వారు రకరకాల కార్డుల్లో రేడియో ద్వారా వింటున్నారు. మనం ఈ రాత్రి, ఆదివారం రాత్రి ఎంత త్వరగా చేయాలో అంత త్వరగా చేద్దాము. ప్రార్థన అవర్స్ ఏర్పాటు చేసి ఇక్కడకు లేవగలిగినంత మందిని నిలిపి, ఎంతమంది లేవగలరో అంతమంది నిలిపి రోగుల కొరకు ప్రార్థన చేద్దాము. అయితే ఈ రాత్రి పరిచర్యను రోగుల కొరకై, రోగులకు ప్రార్థించుట కొరకై ప్రతిష్ఠ చేద్దాం. ఈ పరిశుద్ధమైన దేవుని ఆజ్ఞల విశ్వాసము ద్వారా, ఈ గడి యొక్క విశ్వాసము ద్వారా మీరు దీన్ని కట్టుకోవాలని నేను ఆశపడుతున్నాను. విశ్వాసము ఏ కాలములో లేనటువంటి గొప్ప విశ్వాసము అది తీసుకోబోతున్నది. ఎందుకంటే కొనిపోబడుటకు ఇది ఎత్తబడి విశ్వాసమై ఉండవలసి ఉన్నది. కనుక మీరు చూచినదంతా, బోధించబడిన వాక్యమునంతా జరిగించబడి మీరు చూచిన సూచిక్రియలు, అద్భుతాలను ఈ రాత్రి మీరు నమ్మాలని నేను కోరుతున్నాను. మీ యొక్క హృదయాల్లో అదంతా కూడా పెట్టుకోవాలని, అది దేవుని సంబంధితమా కాదా అని మీరు ఆలోచన చేయాలని నేను కోరుతున్నాను. పురాతన కాలమంది ఎలీషా చెప్పినట్లు అది ఉంటున్నది. దేవుడు దేవుడైతే ఆయన సేవించుడి. క్రైస్తవునికి అన్ని విషయాల్లో యేసే కేంద్రమైతే, అలాగైతే మనం అన్ని కూడా వదులుకోవాలని ఉన్నది. ఆయన హత్తుకోవటానికై జ్ఞాపకముచ్చుకోండి, ఆయనే కేంద్రము, ఆయనే ఉత్తర నక్షత్రము, ఆయనే అంతము, ఆయనే సంపూర్ణ నిశ్చయము. ఆయన ఉత్తర నక్షత్రం అయితే ఉత్తర నక్షత్రాన్ని చూయించున్నది ఒకటి ఉన్నది. అది నీవు నావలో యాత్ర చేసే దిక్చూచి. ఆ దిక్చూచి నీవు యాత్ర చేయనది వాక్యముతోనే అని నీకు చెప్పుడుకు ప్రయత్నిస్తున్నది. వాక్యం ఎల్లప్పుడూ ఆయన్నే గురిచూపుతుంది సుమా. మనమెంతో ఘోరమైన దుర్దశలో ఉన్న కాలములోను, శ్రమలతోనూ, కాలం యొక్క భయభీతితోనూ, దేశాల మధ్య దురస్తవలు అన్ని రకాలైనవి జరుగుతున్నవి. నేను ఎటు చూచినప్పటికీ అది సముద్రం బయటనున్న ఓడవలే అది ఉన్నది. నావును పోనిచ్చు ఆజ్ఞ నాకు ఇవ్వబడినది. దాన్ని మనం ఏ విధంగా చేయబోతున్నాము? ఇక్కడ తెల్లటోపి పెట్టుకుని ఒకరు వచ్చారు. నా ఓడ కంటే అది నురంతల పెద్దది. అయితే వారిలో ప్రతి ఒక్కరిని మనము తురాయి పెడుతున్నాము, అధిగమిస్తున్నాము. ఆయన ద్వారా మనము విజయశీలుడు అవుతున్నాము. అధిపతి, నౌకాధిపతి ఓడ చివరన ఆ త్రాడును పట్టుకుని ఉన్నాడు. ఆయన దానిని లాగుతాడు. వారందరినీ మనం అధిగమిస్తాము. కాబట్టి రాత్రి మనం త్వరగానే మిమ్మల్ని పెందలకడనే పంపిస్తాము. మీరు ఎంతో దూరము నడిపించుకుని వచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీరెంతో దూరము బండ్లు తోలుకుని వచ్చినందుకు మీరు చేసిన మీ సమర్పణ బట్టి మిమ్మల్ని అభినందిస్తున్నాను. చూస్తున్నారా, అది నేను మీకేమి సహాయం చేయవలను అది చేయనట్లు నేను ఇక్కడ నిలబెట్టినట్లు నన్ను చేసినది. అయితే నేను ఇక్కడ ఉన్నప్పుడు మనం ఎందుకు ఇక్కడ ఉన్నామో ఆ క్షణాన్ని సహకరించట కొరకు నా శక్తి కొలది ప్రతి దాని యందు నేను ముందుకు సాగుతాను.
ఒక్కసారిగా నీవు జనులకు ఎక్కువ ఇచ్చినట్లయితే దాన్ని వారు జ్ఞప్తించుకోలేరు. నీ ఒకదానిని తీసుకుని వారు దాన్ని చూచే వరకు వ్యక్తి యొద్ద అది ఉంచవలసి ఉన్నది. ఆ తర్వాత ముఖ్యమైన దానిని వారు హృదయంలో పెట్టుకున్న తర్వాత ఆ తర్వాత వారికి ఒకటి బోధించి మనము సాగే కొలది ఒక మెట్టు వెంట మరొకటి చేయవలసి ఉన్నది. నీవు ప్రార్థించు, ధైర్యంగా ఉండు, స్వస్థత కొరికి రాత్రి నమ్ము. మనము జీవిస్తున్న కాలాన్ని గురించి మీకు ఎటువంటి ప్రశ్న మీ మనస్సులో లేదనుకుంటాను. దేవుడు ఆయన ప్రజల మధ్య ఉంటాడా లేదా అను అటువంటి ప్రశ్న మీరంతా అది నమ్ముతారని నేను నమ్ముతున్నాను. దాని గురించి నా మనసులో నాకు ఎలాంటి అనుమానం లేదు. నా ప్రజలు, నా స్నేహితులు, క్రీస్తుకు స్నేహితులు, క్రీస్తుకు బిడ్డలు అది నమ్ముతారని నాకు తెలుసును. దేవుని యొద్ద నుండి వచ్చిన వర్తమానమును మీరు కలిగి ఉన్నారని, ప్రజలకు మీరు అది ఇచ్చినప్పుడు దానికి ప్రజలు ప్రతిస్పందన ఇచ్చుచున్నారని తెలుసుకుంటా నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నది. అలాంటప్పుడు మీరు తిరిగి తండ్రి ధన్యవాదములు మీకు అని చెప్తారు. బిడ్డల కొరకే పంపించబడిన రొట్టెను వారు తినుచున్నది చూచుట ఆహా ఎంత ఆనందమది. సంవత్సరాల క్రితము ఇక్కడే ఈ మందిరంలో అది ఒక దర్శనమని మీరు గ్రహించండి. అవునది నిజం, జీవపు రొట్టె. సహోదరు నెవిల్, మీకు జ్ఞాపకం ఉంటుంది. గంభీరమైన సమయం. ఇప్పుడు మనం తీద్దాము. మీరు చదువునది వెంబడించాలంటే లేక గుర్తించుకోవాలంటే దేవుని యొక్క వాక్యమును చదవకుండా, కొన్ని వ్యాఖ్యానాలు చెప్పకుండా అది స్వస్థత కూటమైనా లేక ఏ కూటమైనా కూటమును కొనసాగించుట అనుచితము కాదని నేను అనుకుంటున్నాను. మనందరికీ అది అర్థమవుతున్నది. క్రొత్త వారు మన మధ్య ఎవరూ లేరనుకుంటున్నాను. అయితే స్వస్థత అనగా ఏదో మన అందరము అర్థం చేసుకుంటాము. ఒకరు మనకొకటి ఏదో చేయటం కాదు, కానీ అది దేవుడు ముందుగానే చేసినది. రక్షణ కూడా అదే వరుసలో ఉంటుంది. ఒక విషయం ఏదంటే అది సత్యమని ప్రజలు నమ్మునట్లు చేయుట. దేవుడు దాన్ని ఆయన వాక్యమునందు బోధించాడు. ఆ తర్వాత ఎవరైతే దాన్ని నమ్ముతారో దానిని వారి మధ్య రుజువు పరుస్తాడు. ఎందుకనగా ఆయన చెప్పాడు, నమ్మువానికి సమస్తమును సాధ్యమే. దేవునికి అసాధ్యమైంది ఏది లేదని నీవు చెప్తావు. నీవు దాన్ని నమ్ముతున్నావా? లేక నీకు అసాధ్యమైంది ఏది లేదు. ఎందుకనగా నమ్ము ప్రతివానికి సాధ్యము. దేవుడు ఒక వ్యక్తి, నమ్ము ప్రతివానికి. చూస్తున్నారా? కాబట్టి నీకు అసాధ్యమైనది ఏది లేదు. నీ కొరకు అసాధ్యమైనది లేదు. నీవు నమ్మినట్లయితేనే. ఇప్పుడు మొదటి రాజులు 15వ అధ్యాయం. ప్రభు చిత్తమైతే మొదటి 7 వచనాలు నేను చదవాలని ఆశపడుతున్నాను. అతని గిలాదు కాపురస్తుల సంబంధియగు తిష్బిడిని ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. వెంబడి యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ ఆగు నీరు నీవు త్రాగుదుము. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతనని అతనికి తెలియచేయగా, గమనించు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు మరొక చోటికి కాదు, అచ్చటకు అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. చదివిన ఆయన వాక్యమునకు ప్రభు తన ఆశీర్వాదమును తోడు చేయను కాగా, ఈ రాత్రి నేను అక్కడి నుండి పాఠాన్ని తీసుకోగోరుతున్నాను. అది తగిన ఋతువులోని ఆత్మీయ ఆహారము అని పిలువబడును. ఈ ఉదయం దేవునికి ఒక సేవ చేటుకై ప్రయత్నించుట, కాలమును, ఋతువును, స్థలమును లేక వ్యక్తిని తప్పించి, ఇప్పుడిది తగిన ఋతువులోని ఆత్మీయ ఆహారము. ఈ ప్రవక్త ఏలియాను గురించి మనకు చాలా కొద్దిగానే తెలుసు. అయితే అతను దేవుని యొక్క సేవకుడని మరియు ఆ కాలానికి దేవుని యొక్క సేవకుడని మనకు తెలుసును. దేవుడు ఏలియా మీదనున్న ఆయన ఆత్మను ముందుగానే 3 సార్లు వాడుకున్నాడు. ఇంకా 2 సార్లని ఆయన వాగ్దానం చేశాడు. 5 సార్లు కృప కొరకై
ఏలియా మీద దానిని ఆయన వినియోగించాడు. అది రెండంతలుగా ఎలీషా పైకి వచ్చినది. బాప్తిస్మిచ్చు యోహానుపై ఉండెను. అన్యుల పెండ్లి కుమార్తెను పరిచయం చేయుటకై రావలసి ఉండెను. యూదులను ఇంటికి తీసుకుని వెళ్ళుటకై మోషేతో వచ్చును. అవునా, ఏలి యొక్క ఆత్మను 5 సార్లు వాడుకుంటూ దేవుడు వాగ్దానం చేశాడు. 3 సార్లు అది ముందుగానే చేశాడు. సరే, ఈ గొప్ప ప్రవక్త అతడు ఎక్కడి నుండి వచ్చాడో మనకు తెలియదు. అతడు తిష్బీయుడని మాత్రమే మనకు తెలుసును. ప్రవక్తల గురించి మనకు కొద్దిగానే తెలుసును. వారు ఎక్కడి నుండి వచ్చారో మనకు తెలియదు. చాలా కొద్దిగా సంఘము నుండి ఎవరైనా వచ్చినట్లుగా కానీ వారికి ఎటువంటి వంశావళిలో ఉన్నట్లుగా కానీ నాకు తెలియదు. అది భయం లేని సాధారణ మానవుడై ఉంటాడు. అనేక సార్లు అవిద్యపడి ఉంటాడు. వారి కొరకు వారు ఏనాడు ఏలాంటి వ్రాతలు వ్రాసుకొనలేదు. యెషయా, ఇర్మియా వారిలో ఒక జంట కొద్దిగా వ్రాతలు వ్రాశారు. అయితే ఈ గొప్ప వ్యక్తి అయిన ఏలియా ఏనాడు ఏ ఒక్కటి వ్రాయలేదు. వారిలో అనేకులు వ్రాయలేదు. బహుశా వారు వ్రాతలు వ్రాయలేరేమో. అయితే వారు కరుకైన మనుష్యులు. ఆ పురాతన కాలముల ప్రవక్తల వలె బైబిల్లో అలాంటి మనుషులు ఎవరూ లేరు. వారు రాజ్యములను, రాజులను, ప్రజలను, సంఘాలను ప్రతిదాన్ని ఎదిరించారు. దేవుని యొక్క వాక్యమునందు స్థిరులై నిలబడ్డారు. వారు సరి అయిన దేవుడు వారిని రుజువు చేశాడు. వారెంతో కరుకైన వ్యక్తులు. వారందరిలో కూడా ఏలీ ఎంతో కరుకైన వాడు. అతడు అడవిలో నివాసం ఉండేవాడు. అతడు అరణ్యము నుండి బయటికి వచ్చాడు. అతడు అరణ్యములో నివాసమున్నాడు. బైబిల్ చెప్తుంది, అతని రూమములు గలవాడు. గొర్రె చర్మాన్ని మొల చుట్టూరా చుట్టుకున్నాడు. చిన్న తోలు దట్టి వంటి చర్మము మొలకు కట్టుకున్నాడు. అతని యొక్క ముఖాన బుగ్గమీసాలున్నవి. అతడు చూడటానికి చాలా కరుకైన మొరటివాని వలె కనిపిస్తున్నాడు. అయితే వారందరూ చనిపోలేదు. వారందరూ చచ్చిపోలేదు. మీలో అనేకులైన వారు ఆరంభ సంఘం యొక్క నికేయ సభ చదివి ఉంటారు. దాని నుండి వారు సంస్థాపకము చేయకూడినప్పుడు అన్ని సంఘాలను విడగొట్టి ఒకటిగా చేసి వారు ఆ యొక్క నికేయ సభను చేసుకున్నారు. ఎలీషా లాంటి కరుకైన వారు కేవలం ఆకుకూరలు భుజిస్తూ అడవుల్లో నుండి అక్కడికి వచ్చారు. చాలా కఠినమైన వారు, కరుకైన వారు. అయితే ఈ ఘరానా నాయకులు కాన్స్టాంటైన్ క్రింద ఉన్న పెద్ద హోదా గల మొదలైన వారు వారి స్వరాల పైకెత్తారు. వీరి యొక్క స్వరాలను నిలుపు చేశారు. అయితే ప్రవక్తలై ఉండిన వారు పెళ్లి కుమార్తె గోధుమ గింజ భూమిలో పడవలసినదని ఎరిగిన వారై అదే పెళ్లి కుమారులోని గోధుమ గింజ ఎలాగ భూమిలో పడినదో అలాగూ అది వారు ఎరిగి ఉన్నారు. 1000 సంవత్సరాలు అది అక్కడ ఉండవలసి ఉండెను. ఆ హేతుచేతని ఈ దినాన వారి పుస్తకాలు ఇలా వారు వ్రాసుకున్నారు, లేక వ్రాయబడి ఉన్నది. చిన్న బిడ్డలు హత్య గావించబడుతుండగా సింహాల ద్వారా ఆడవారు ముక్కలు ముక్కలుగా చీల్చివేయబడుతుండగా ఆకాశంలో ఆశయుడై అందును గూర్చి నిశ్చేష్టుడై నిశ్శబ్దంగా ఉన్నటువంటి దేవుడు ఎక్కడ ఉన్నాడు అని వారికి వాక్యము తెలియదు. ఆ యొక్క గోధుమ గింజ భూమిలో పడవలసి ఉన్నది. తన యొక్క సొంత కుమారుడు ముఖాన ఉమ్మవేయబడి మిగతావి చేయబడి చనిపోయినప్పుడు నీతిమంతుడైన దేవుడు ఏ విధంగా చూడగలిగను? అయితే అది వాక్య ప్రకారంగా జరగవలసి ఉండెను. ఆ విధంగానే చివరకు ఈ ఘడిలో కూడా అది ఉండవలసి ఉండెను. ఏ మనుషుడు గొప్ప మనుషుడు, అతని ఎదుట పాపిష్టి తరమున్నది. అహాబు అతని ముందున్న తన తండ్రి వలె అతడును దుష్టుడైన రాజు. సొలొమోను తర్వాత ఒకరి వెంట ఒకరు దుష్టులైన రాజులు వచ్చి ఉన్నారు. వారందరికంటే బహు ఘోరంగా ఈ అహాబు 22 సంవత్సరాలు సమరయలో పాలన చేశాడు. అతను నిజంగా నవనాగరికుడు. నిజంగా అతని మతాన్ని నమ్మి ఉన్నాడు. నిజం, నవనాగరికత హంగులన్నీ అతనికున్నవి. అతని యుద్ధ 400 మంది హెబ్రీ ప్రవక్తలున్నారు. అందరు కూడా బాగా పారుషత బిది పొందిన వారే. దేవుడు ఒకరిని పంపించాడు. అది అతను నమ్మలేదు. అతడు ఏలియా. అయితే తిష్బీయుడైన ఈ ఏలియా ఒక అరణ్యవాసి, ఒక మెత్తక మనిషి కాదు. అతని కరుకైన వాడు. దేవుడు సహించలేనిగా అహాబు పాపం చేసిన తర్వాత అరణ్యంలో ఉన్నటువంటి ఏలియాతో దేవుడు మాట్లాడాడు. నేను తరచుగా ఉదహరించిన రీతిగా సమరయ రహదారిన ఏలియా వచ్చుచున్నాడు. బహుశా అతని తెల్ల మీసాలు ముఖానికి అంటుకొని ఉండవచ్చును. అతని బట్టనెత్తి ఎండకు మెరుస్తూ ఉన్నది. చిన్న ముసల కళ్ళు చీకరించుకున్నాడు. అతని చేతిలో వెనుక చిన్న కర్ర పట్టుకుని ఉన్నాడు. ముఖాన చిన్న నవ్వు నవ్వుతూ ఇశ్రాయేలు రాజు సముఖానికి వచ్చి, నేను చెప్పే వరకు చిన్న మంచు బిందువు భూమి మీద పడదు, చిన్న మంచు బిందువు కురవదు అని అన్నాడు. వారు చేయి విషయాలు ఎరిగి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుదానితో వచ్చు మనుషుల్లాంటి మనిషిని దేవా మాకు దయచేయము. ఇది అతడు చేయకముందు దేవుడు అతని పిలిచినట్లుగా మనం చూస్తున్నాము. దేవుడు అతనితో మాట్లాడాడు.
కాబట్టి అతడు దేనికి భయపడలేదు. అతని వర్తమానానికి అతను భయపడలేదు. అది జరుగుతుందని అతనికి తెలుసును. అది ప్రభు వాక్య ప్రకారంగా అతనికి తెలుసును. ఆ ఘడియకు అతడు దేవుని ప్రవక్త అని అతనికి తెలుసును. అందుచేత రాజు అతని తల నరికిచ్చినా, అతని చెరసాల్లో వేసినా, వారు ఏమి చేసినా అది అతనికి వ్యత్యాసమేమీ లేదు. రాజు ఎదురనే యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని ఆజ్ఞ అతనికి ఉన్నది. ఓ, ఎంతటి కరుకైన వ్యక్తి అతడు! అయితే అతడు ఇది చేయకముందు, ఈ గొప్ప కరువును ప్రకటించకముందు, ఎందుకనగా పాపమును శిక్షించకుండా దేవుడు విడిచిపెట్టడు. శిక్ష ఉండవలసి ఉన్నది. శిక్ష లేకుండా ఉన్నటువంటి చట్టం వల్ల ఏమి ఉపయోగము? వెలుతురును ప్రశ్నింప చేయుట చట్టమునకు విరుద్ధం అని చెప్పి దానికి వెనకాల జరిమానా వేయకుండుట, దానికి శిక్ష విధించకుండా వలన ఏమి మేలు? అది చట్టం కాదు. కాబట్టి పాపానికి శిక్ష ఉన్నది. దేవుడు ఒక చట్టం చేసి ఆ చట్టం తిరస్కరించబడితే అలాంటప్పుడు దానికి ఒక శిక్ష ఉండవలసి ఉన్నది. ఈ యొక్క దేశము ఆయన న్యాయ విధులను ధిక్కరించినది. ఓ, వారికి పెద్ద సంఘం ఉన్నది, వారికి ఆలయం ఉన్నది, వారికి చాలా చాలా మంది చదువుకున్న వారు ఉన్నారు, వారికి దేశమన్నంతటా ప్రవక్తలున్నారు, వారికి పాఠశాలలు ఉన్నవి. ఒక యంత్రం వల్లే వారిని త్రిప్పివేస్తున్నారు. వారికి అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, వారికి అనేక మంది యాజకులు ఉన్నారు, వారికి అనేక మంది శాస్త్రులు ఉన్నారు, వారికి ఎంతో భక్తి మతము ఉన్నది. అయితే వారు దేవుని వాక్యములకు దూరంగా ఉన్నారు. కాబట్టి వారి శ్రేణులకు ఆవల నుండి దేవుడు ఒక మనిషిని యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడను మాటతో పంపి ఉన్నాడు. గమనించండి, ఆయన తన వారిని ఎంత జాగ్రత్త తీసుకుంటాడో చూడండి. ఈ ప్రవక్తను వర్తమానముతో ఆయన పంపక ముందు, ఏలియా, నువ్వు వెళ్లిపోయి రాజైన అహాబుతో ఈ సంగతులు చెప్పు అని ఆయన చెప్పాడు. నీవు చేసిన వెంటనే అతని యొద్ద నుండి వెళ్లిపో, నేను నీ కొరకు కరువు కాలంలో ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాను. ఏలియా, నీవు నా మాటను బోధించినట్లయితే నేను ఏమి చేయమని చెప్తానో అదే చేయి. నేను నిన్ను జాగ్రత్త తీసుకోబోతున్నాను. నేనిప్పుడు ఈ రాత్రిలో ఏలియా కాలం యొక్క పరిచర్యను మనం ఇప్పుడు జీవించే కాలములకు పోలిక చేయబోతున్నాను. అది సంపూర్ణమైన పోలికని నేను నమ్ముతున్నాను. నేను దేశాలను గురించి తలచుచున్నాను. మనము వెనుకకు వెళ్ళటకు తరుణమున్నట్లయితే అయితే చాలా ఎక్కువ సమయాన్ని ప్రార్థనా వరుసకు గడపాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి మనం వెనుకకు వెళ్లిపోయి చూడగలిగితే ఇశ్రాయేలీయులను పాలస్తీనాకు ఎందుకు తీసుకుని రాబడినో మనము ఈ సంయుక్త రాష్ట్రాలకు అందుకే తీసుకుని రాబడ్డాము. మనం ఈ సంయుక్త రాష్ట్రాలకు వచ్చి ఇక్కడ నివాసమున్న లేక ఇక్కడ నివాసులైన ఈ దేశవాసుల్ని స్వాధీనం అందించుకున్న ఈ దేశవాసులు స్వాధీనముంచుకున్న ఇండియా వారిని బయటకు పారదోలేము. ఆ విధంగానే దేవుని వలన యెహోషువ నాయకత్వం వలన ఇశ్రాయేలు పాలస్తీనాకు వచ్చారు. అక్కడ నివాసులను వెళ్లగొట్టి ఆ దేశాన్ని తీసుకున్నారు. వారి యొక్క ప్రప్రథమ రాజులు బలాఢ్యులైన వారు. దావీదు, సొలొమోను మొదలైన వారు గొప్పవారు. మన యొక్క ప్రథమ అధ్యక్షులు గొప్పవారు. వాషింగ్టన్, లింకన్ మొదలైన వారు. ఆ తర్వాత చివరికి అధ్యక్షులు లేక రాజులు రాను రాను కుళ్ళిపోయిన వారై వారు అహాబుతో అంతరించారు. సాక్షాత్తు అదే పోలిక, ఈ దినానికి పోలిక. ప్రభువైన దేవుని నిజవాక్యాన్ని వినుటకు నిరాకరించి ఎంతో నవనాగరికతలోకి వెళ్లిపోయారు. నవనాగరికత ప్రజలను నీవు ఆ విధంగా ఊహించగలవు. నిజమైన దేవుని సేవకుడు వారికి ఎలాగూ అగుపెట్టుచున్నది. ఓ, అతడు పిచ్చివాడిగా, అతడు మతి తప్పిన వాడిగా అలాంటిదేమీ ఉండలేదు. వారు భక్తి గలవారు, ఎంతో భక్తి కలిగిన వారు. వారికి విధేయులైన మనుషులున్నారు, విధేయులైన వారు ఉన్నారు. వారెంతో భక్తి కలిగిన వారు. కనుక మామూలు వేదాంతము కంటే అది మరెక్కువ ఉండునని అతనికి తెలుసును. మామూలు వర్తమానం కంటే అది మరెక్కువ ఉండునని అతనికి తెలుసును. వారి యొక్క రాతి గుండెలు బద్దలు చేయుటకు దేవుని వాక్యమును ప్రకటించుట కంటే అది మరెక్కువ అని అతనికి తెలుసును. ఆ ప్రజల మీదకి ఆ యొక్క తీర్పును పంపటానికి యెహోవా ఇలాగూ సెలవిచ్చునని అనున్నది అతనికి తెలియను. కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనుదానితో అతడు పంపబడి ఉన్నాడని అతనికి తెలియను. అది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఆ తీర్పును కృంభరించుటకు. అది నేటి మన దినాన కూడా చూచుచున్నాము. అది ఏ దినానికైనా చూస్తాము. నీవు కనికరం యొక్క ఆ గీతను నీవు దాటి అడుగుపెట్టినప్పుడు తీర్పు తప్ప మరొకటి నీకు ఏమీ లేదు. ఆ పోలికను నేటి యొక్క సంఘానికి ఏలియాను పోల్చబోతున్నాము. కేవలము తీర్పునకు కొద్ది ముందుగానే ఈ వర్తమానం అతను పొందుకున్నాడు. ఏలియా పొలికై ఉన్నాడు. అతని ప్రకృతి ఆహారములో అతడు
జాగ్రత్త తీసుకునబడ్డాడు. ఎందుకనగా దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఏలియా తిరిగి అడుగు వరకు 3.5 సంవత్సరాల వర్షము కురవదు. ఏలియా ఏ సమయమున నీవు చెప్తావో అది అలాగూ జరుగును. కాబట్టి అతడు రాజు ఎదుటకు వెళ్లిపోయి, నేను తిరిగి చెప్పు వరకు ఒక మంచు బిందువు అయినా పడదు, అదెంతో బరువుగా ఉంది కదా. అదే వర్తమానము. దానిని ఇప్పుడు మనము ఆత్మ సంబంధమైన కరువుకు పోల్చబోతున్నాము. ఆత్మ సంబంధంగా మాట్లాడుకుంటున్నాము. మనందరికి తెలుసును, మనందరికి బాగా తెలుసును. నేటి దినమున ఆత్మ సంబంధమైన కరువు భూమి మీద ఉన్నది. క్రీస్తు యొక్క 2వ రాకడకు కొంచెం ముందుగా అని ప్రవక్తల ద్వారా ముందుగా చెప్పబడినదని నీకు తెలుసునా? అది ఇలాగ చెప్పబడినది, దేశములో క్షేమము కలుగును, అది అన్నపానములో లేకపోవడం చేత కలుగు క్షేమము కాక యెహోవా మాటను వెనుకపోవటం వలన కలుగు క్షేమముగా ఉండును. ఆ దినము ఇప్పుడే. నిజమైన దేవుని వాక్య వినుట. ఈ ప్రకృతి కరువు ఆత్మ కరువుకు పోలికై ఉన్నది. అబద్ధ బోధకుల ద్వారా, సంఘముల నుండి నవనాగరిక వ్యక్తుల ద్వారా పాపము, అవిశ్వాసము సంఘములోకి వచ్చి రాబోతున్న తీర్పు వద్దకు సంఘాన్ని తీసుకుని వచ్చినది. అటు తరువాత వారు దేవుని వాక్యము నుండి ఆయన ప్రవక్తకును విరోధముగా తిరిగిపోయి వాక్యం యొక్క నాగరికత వేదాంతుల వైపునకు వెళ్లిపోయారు. ఇక్కడ మీరు గమనించండి, ప్రత్యేకించి అట్టి సమయంలోనే దేవుడు ఎల్లప్పుడూ కూడా ఒక దాన్ని పుట్టించును. కారణం, ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన తన ప్రజలకు మొదట ఏదీ తెలియచేయకుండా ఆయన ఏమీ చేయడు, మరియు అన్ని వేళల్లో ఆయన ప్రవక్తల ద్వారా అది తెలియచేయను. అయితే ఈ సమయంలో ఏలియా వెలుటకై దేవుడు అతనికి ఒక రహస్య స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ప్రార్థన వరుసలోకి మనం వెళ్ళకముందు అదే విషయాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాము. దేవుడే స్వయంగా సిద్ధపరిచిన రహస్య స్థలము ఏలియాకు ఒకటి ఉన్నది. సంఘము అతని కొరకు సిద్ధపరచలేదు, రాజు అతని కొరకు సిద్ధపరచలేదు, తనకు తానుగా అతను సిద్ధపరచుకోలేదు. ఎక్కడైతే దినము అతనికి ఆహారం వచ్చునో ఆ యొక్క స్థలాన్ని ఏలియాకు దేవుడే సిద్ధపరిచి ఉన్నాడు. రేపు ఏమి జరగబోతున్నదో అని అతను తిరగనవసరం లేదు, లేక సరఫరా నిలిపివేయబడుతుందేమో అని తిరగనవసరం లేదు. దేవుడే చెప్పాడు, నేను కాకోలములకు ఆజ్ఞ ఇచ్చున్నాను, అవి నిన్ను పోషించును. అదెంతటి ఆశ్చర్యకరమైన విషయం. క్రీస్తులో మన యొక్క రహస్య స్థలమునకు పోలిక. సార్వత్రిక సభ ఈ దినాన ఉన్నటువంటి మిగతావన్నీ అద్భుత కార్యాలు జరిగే దినాలు అయిపోయినవి అని చెప్తున్నారు. సంఘాల నుండి దేవుని యొక్క గంభీరమైన శక్తి తీసివేయబడినది అని చెప్తున్నారు. గడగడలాడు తలమును మురోగడి శబ్దము చేయ కంచువలే వారు ఉన్నారు, కానీ మరొకటి కాదు. అది సత్యమైన మనకు తెలుసును. పైకి భక్తి కలిగిన వాళ్ళ ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. అటువంటిదే ఈ ఉదయం దావీదు ఎడ్ల బండ్లతో చేసిన పని, వాక్యం నుండి దూరంగా వెళ్ళుట. వాక్యం వారి ముందు పెట్టబడి వారికి ఇవ్వబడినప్పుడు వారు దాన్ని వద్దన్నారు. అందువలన వారు దాన్ని దూరం చేసుకున్నారు. అలాంటి దాన్ని ఏలీ దినాల్లో ప్రజలు చేసిన పని, వాక్యమును దూరం చేసుకునుట. వారు వాక్యాన్ని కలిగి ఉన్నారని అనుకున్నారు, అయితే వారికి అది లేదు. తర్వాత గమనించండి, అవిశ్వాసని ఆయన శిక్ష విధించే సమయంలో విశ్వాస నిమిత్తం ఆయన యొక్క మార్గాన్ని సిద్ధపరిచాడు. ప్రతిసారి కూడా ఆయన అదే చేస్తాడు. నీటి ద్వారా లోకమును ఆయన నాశనం చేయు దినములలో నోహువు తప్పించుకున్న మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన ఐగుప్తును ముంచివేయు దినాలలో ఆయన ప్రజలు సముద్రము దాటు మార్గమును ఆయన ఏర్పాటు చేశాడు. దేవుడు ఏ విధముగా ఆయన మార్గమును ఏర్పాటు చేస్తాడు? మార్గం అనేది లేనప్పుడు ఆయనే మార్గమై ఉన్నాడు. ఆయనే ఆ మార్గము. చరిత్ర ఎన్నడూ ఎరుగునటువంటి కొన్ని గంభీర గడియలను మనం ఎదుర్కొనబోతున్నామని మనం గ్రహిస్తున్నాము. అది యుద్ధానికై గురిపెట్టి ఉన్న తలుక్కువన మెరుస్తున్న క్షపణలు కాదు. మనం భయపడవలసి ఉన్నది సంఘాలను గుర్చి, మనం జీవిస్తున్న గడియని గుర్చి మనం కనిపెట్టవలసి ఉన్నది. గమనించు, దాని నుండి తప్పించుకుని ఒక మార్గాన్ని దేవుడు ఏలియాకు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు రాబోతున్న ఉగ్రత తదితరమైన వాటి నుండి తప్పించుకుంటుకై ఆయన యందు నమ్మికించిన బిడ్డలకు ఆయన మార్గమును సిద్ధపరిచాడు. కారణం, దేవుడు ఆ ప్రజల మీదకి శిక్షణ పంపించి సొదొమ గొమొర్రాలను ముంచివేసి కపెర్నహూమును నడి సముద్రంలో మునిగిపోచేసి సొదొమ గొమొర్రాలకు తీర్పు తీర్చిన దేవుడు మనం అదే కార్యాలను చేయుచునుట అనుమతిస్తే ఆ ప్రజలను శిక్షించినందుకు ఆయన న్యాయవంతుడు కాలేడు. వారికి ఏ విధముగా నిశ్చయంగా తీర్పు వచ్చినదో మనకు తప్పక తీర్పు వచ్చును. ఇప్పుడు వాటిని గమనిద్దాము. ఆ దినపు నవనాగరికత అలవాటులు ఈ విషయాలన్నీ లేచినప్పుడు లేక సంభవించినప్పుడు దేవుడు ఒక మనిషిని లేపాడు, లేదా ఆ బలమును ఎదుర్కొంటే ఒక మనిషిని లేపాడు. వారు వినలేదు.
వారు తలంచారు, అతడు వెర్రివాడనుకున్నారు, అతనికి మతి తెప్పిపోయిందనుకున్నారు. అతడు కేవలం ఒక పాతకాలం వెర్రివాడు, అడవుల్లో ఉండే బుద్ధిలేనివాడు, పొదల్లోని పిచ్చివాడు. అయినప్పటికీ అయితే అతడు ప్రభు వాక్యముని కలిగి ఉన్నాడు. వాక్యము అది చెప్పినట్లుగా కాదు అర్థం అని వారు అంటున్నారు. ఆ బైబిల్ చరిత్రే కదా అని అంటున్నారు. వారు చెప్తుంది మీరు చూచుంటారు అనుకుంటాను. వారు అంటారు, హవ్వ యాపిల్ తినలేదు. ఏంటది? వారు ఇప్పుడు అంటున్నారు ఆప్రికాట్ అని అంటున్నారు. ఆ తర్వాత వారు ఇంకా అంటారు, మోషే దేవుని బిడ్డలను ఎర్ర సముద్రం గుండా తీసుకుని రాలేదు. అది బాగా జమ్ము ప్రాంతం, సముద్రపు ఆవలి భాగం. అతడు జమ్ము ఉన్న సముద్రంలో గుండా వెళ్ళాడు అని అంటారు. ఇంకా ఇలా చెప్తారు, ఏ విధంగా నీరు రెండు వైపులా గోడలుగా నిలబడగలుగుతవి, వారప్పుడు ఎండిన భూమిపై ఎలా నడవగలరు? ఓ, అదంత బుద్ధిహీనత. అయితే చూడండి, దేవుని యొక్క ఉగ్రత ప్రజలపైకి వచ్చుటకై ఆ దినము ఆ విధంగా ఆయను, అది దానిని చేయను, అలాంటిది ఏమీ లేదు అని వారు చెప్తారు. చివరికి సంఘపు వారే అద్భుతాలను నమ్మరు. నేను $1000 ఇస్తాను, నాకు ఒక అద్భుతాన్ని చూయించు అని అడుగుతారు. వారు వారి ఎదుట 10,000 విషయాలు జరిగినా వారు చూడలేరు. ఎందుకని? వారెన్నడూ చూడరు. అది అసాధ్యమని నీవు చెప్తావు. ఓ లేదు, అది కాదు. ఏలియా దోతాన్లో ఉండెను. సిరియా సైన్యము అతన్ని పట్టుకుంటానికి పట్టణమును చుట్టుముట్టినది. ఎందుకంటే దేశం యొక్క బలము ఆ యొక్క దీర్ఘదర్శిలో ఉన్నదని వారు తెలుసుకున్నారు. సిరియా రాజుకు ఒకరు చెప్పారు, ఇదిగో తెలుసా, తిష్బేడగు ప్రవక్తని ఏలియా మీరు రహస్య గదిలో మాట్లాడుకుంటున్నది ఇశ్రాయేలు రాజుకు చెప్పుచున్నాడు. వెళ్ళు, అతన్ని పట్టుకుని రండి, అతనే మనకు ఆటంకంగా ఉన్నాడు. సిరియా సైన్యమంతా దోతాను చుట్టుముట్టారు. వారందరూ చుట్టూ ఉన్నారు. గెహజీ ప్రవక్తకు దాసుడు. గెహజీ మేల్కొని, నాయనా, సైన్యమంతా ఇక్కడ మన చుట్టూరా ఉన్నారు, మనం సంపూర్తిగా చుట్టుముట్టబడ్డాము, వారికున్న వారికంటే మనకి ఎక్కువ మంది ఉన్నారు అని అతను చెప్పాడు. చూస్తున్నారా? గెహజీ చుట్టూ చూశాడు, నాకెవరూ కనబట్టలేదే. అతను అన్నాడు, ప్రభువైన దేవా, ఈ అబ్బాయి యొక్క నేత్రాలు తెరువు. అతని నేత్రాలు తెరవబడినవి. మెండుగానున్న దూతలు, రథములు కొండల చుట్టూ ఉన్నారు, అగుపించని సైన్య బలగములు. ఏలియా నేరుగా వెళ్లిపోయి అతడు వారిని గుడ్డివారగుట్లుగా మొత్తాను అని బైబిల్ చెప్తుంది. అతడు వారి యొద్దకు నడుచుకుంటూ వెళ్ళాడు. అతడు వారికి కనబడలేదు. అతడు వెళ్లిపోయి, ఏలియా కొరకు మీరు వెతుకుతున్నారా అని అడిగాడు. అవును, అతని కొరకు మేము వెతుకుతున్నాము, రండి, అతను ఎక్కడ కూర్చున్నాడో అది చెప్తాను. నేరుగా వారిని మాటు వేసుకున్న ప్రాంతానికి, అనగా ఎక్కడైతే సైన్యం ఉన్నారో అక్కడ వారు పట్టుకోవడానికి తీసుకెళ్లాడు. బైబిల్ తెలుపుతున్నది, అతడు వారిని గుడ్డివారినిగా మొత్తెను అని. అది అలా అయిపోయినది. ప్రభు అయిన దేవుడు ప్రజల మధ్యకు వచ్చి ఆయన వాగ్దానము చేసినది ఏది చేసినా ఈ దినమున ప్రజలు ఎంతో గుడ్డిగా ఉండటం వలన వారు దానిని చూడలేకపోతున్నారు. వారు ఆత్మ సంబంధమైన గుడ్డివారు. దేవుడు వారికి తెలియదు. ఆయన గొప్ప శక్తి వారికి తెలియదు. ఏలియా దినాల్లో వారు అది చేశారని మనము గమనిస్తున్నాము. ఈ రోజు కూడా అదే వారు చేస్తున్నారు. దేవుడు వారిని గుడ్డివారిగా మొత్తాడు. ఈ రోజు వారు చెప్తున్నారు, ఎటువంటి అద్భుతము లేదు, అలాంటిది ఏమీ లేదు, ఇదంతా ఉద్రేకమే. ఏలియాను గురించి వారు అలాంటిదే చెప్పారు. ఎందుకనగా అతను ఎత్తబడిన తర్వాత యవ్వనస్తుడిని ఎలీషా అతని స్థానాన్ని స్వీకరించాడు. బోడినెత్తి గల యవ్వనుడు అతడు. పిల్లలు అతని వెంట పరిగెత్తి, ముసలి బోడివాడా, ఏలియాతో నీవెందుకు వెళ్ళలేదు? గమనిస్తున్నారా? ప్రజలు ఆరంభములో దాన్ని అసలు నమ్మలేదు. అనేకమైన కార్యములు జరిగించబడినను. ఈ గొప్ప దైవజనుడు అగ్నిరథములో పరలోకానికి కొనిపోబడ్డాడు. అయినప్పటికీ ప్రజలు దాన్ని నమ్మలేదు. వారి చిన్న బిడ్డలు ఈ మనిషిని వెంట వెళ్ళచ్చు, ముసలివాడైన బోడివాడా, నీవెందుకు వెళ్ళలేదు? గమనిస్తున్నారా? అప్పుడు ప్రవక్త ఆ పిల్లలను శపించను. ఆడ ఎలుగుబంటి వచ్చి వారిలో 42 మందిని చంపివేసినది. గమనించండి. అప్పుడు ఎలాగునో ఈ రోజు కూడా అలాగే వాక్యానికి వారి సొంత అనువాదమును వారు పెట్టారు. అది వారు చేయగోరినట్లయితే అది వారికి సంబంధించినది. అయితే మనము దానిని నమ్ముడికై వారు ప్రయత్నం చేస్తారు. బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యములకు ఎలాంటి ప్రత్యేక అనువాదము లేదు. దేవుడే తన సొంత అనువాదములు చేయను. దేవుడు ఆయన వాక్యం నిర్ధారణ చేస్తాడు. అదే దాని యొక్క అనువాదము. అనేక మార్లు నేను చెప్పినట్లుగా ఆరంభములో ఆదిలో ఆయన చెప్పాడు, వెలుగు కలుగునుగా కాని పలకగా వెలుగు కలిగెను. దానికి అనువాదం చేయ అవసరం లేదు. అది జరిగినది. ఆయన చెప్పాడు, కన్య గర్భవతి యగును అని. ఆమెకు అలాగే జరిగింది. ఆయన చెప్పాడు, ఆయన ఆత్మను కృమ్మరిస్తాను అని. ఆయన అలాగే చేశాడు. ఆయన చెప్పాడు, ఆయన చేయు ఈ కార్యాలనే కడవరి దినాల్లో అని ఆయన చేయుచున్నాడు.
దానికి ఎటువంటి అనువాదం అవసరం లేదు. ఆయన స్వంత అనువాదమును దేవుడే చేయుచున్నాడు. ఏ బుద్ధులేని వాడు ఏమి చెప్పినప్పటికీ ఏ రవంత కూడా దేవుని నిలుపు చేయలేరు. యేసు భూమి మీద ఉన్నప్పుడు ఈ రోజు మనకు భూమి పైన ఎదుర్కొంటకు ఎంత అవిశ్వాసం ఉన్నదో అంతా ఆయనకున్నది. బహుశా ఇంకా ఎక్కువ కావచ్చును. అయితే దానిని ఆయన నిలుపు చేయలేదు. ఆయన విధి నిర్వర్తించుకుంటూ ఆయన అవి జరిగించుతూనే ఉండెను. మరియు దేవుడు ఆయన చేసిన దాన్ని నిర్ధారణ చేయుచుండెను. ఆయన చెప్పాడు, నేను నేనుగా లేను, నా తండ్రియు నేను ఒకటై ఉన్నాము. ఆయన నాలో ఉన్నాడు. నేను చేయు కార్యములు నావి కావు, నా యందు నివసించు తండ్రివే. మరియు నేను ఆయన క్రియలను చేయకపోతే అలాగైతే నమ్మవద్దు. అయితే నేను ఆ క్రియలు చేసినప్పుడు మీరింకా నమ్మనట్లయితే క్రియలైనా నమ్ముడి. ఇంకొక విధంగా చూశారా, ఆయన చెప్పాడు, లేఖనములు పరిశోధించుడి, వాటి యందు నిత్యజీవము గలదని మీరు తలచుచున్నారు. లేఖనములు పెరుగుడు ద్వారా లేఖనములు నన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నవి. ఆమేన్. ఎంత గొప్ప వివరణ! లేఖనములే నేను ఎవరైనది మీకు తెలుపుచున్నవి అని యేసు చెప్పాడు. మనము జీవిస్తున్న ఘడియను గూర్చి తెలియచేయనిది లేఖనమే. జరిగిన విషయాలు మీరు చూస్తున్నప్పుడు దేవుడే ప్రజల మధ్య ఉన్నాడని రుజువుతుంది. చనిపోయిన వారు లేపినది దేవుడు తప్ప మరొకటి కాదు. ఆయన మన మధ్య చేయు క్రియలు ఆయన తప్ప మరెవరూ చేయలేరు. బైబిల్ చెప్తుంది, ఆయన నిన్న నేడు యుగ యుగాలు ఒక్కడే రీతిగా ఉన్నాడు. ఇప్పుడు నవరాగతో కూడిన ప్రజల పద్ధతులు చూడు. ఆ దినాలు దాటిపోయినవి. అద్భుతాలనే విషయమే లేదు. అంతా ఉద్రేకంగా పనిచేస్తుంది. లేక ఉద్రేకాలే. నేను ప్రవక్తకు ఆ ఏలియా వారికి వారి వేదాంతానికి వ్యతిరేకంగా కేకలు వేయుట గమనించు. తానే దేవుడినట్టుగా మాట్లాడుతున్నాడు. తిరిగి అందుకొరకై అడిగే వరకు ఆకాశం మంచైనా పడదు అని ఏలియా దేవుడి వలె మాట్లాడుతున్నాడు. ఆమేన్. అవునండి, ప్రవక్త దేవుని సన్నిధానంలో ఎంతో సేపు ఉండెను. పాత నిబంధనలోని ప్రవక్తలు లేక ఏ కాలంలోనైనా వారు దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు వారు వాక్యంగా మారిరి. వారి మాటయే వాక్యమైపోయాను. జ్ఞాపకం అతను చెప్పాడు, యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, వారు దేవుని యొద్ద నుండి ఆ వర్తమానాలను పొందుకుని వారి స్వంత తలంపులు వారెంతో చుట్టబడిరి. బహుశా అవి వారి తలంపులకు వ్యతిరేకంగా కావచ్చును. వాటిని వారు సరిగా చూడలేని వారిగా ఉండవచ్చును. అయితే వారు దేవుని వాక్యమును మాట్లాడినప్పుడు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని పలికిరి. నేను వర్షము కొరకై వేడుకుని వరకు ఎటువంటిది భూమిపై ఉండదు, పడదు. ఎంతటి గొప్ప వివరణది! అతను దేవుని సన్నిధానంలో ఉండి సంపూర్ణంగా రుజువు చేయబడ్డాడు. జ్ఞాపకముచ్చుకోండి, అది దేవుడిని యెహోవా తాను సంకల్పించిన దాన్ని తన ప్రవక్తలకు తెలియచేయకుండా ఆయన ఏది చేయడు. అది ఆమోసు 3:7 అనుబంధం అవుతున్నది. ఎటువంటి వర్షము ఇక కురవదు. వారు అతను చూచి నవ్వారు. అతను పిచ్చివాడు అనుకున్నారు. ఆ పిచ్చోడు అని అనుకున్నారు. చూశారా, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అనున్నది. అది వర్షము రాదు, అతనికున్నది. అది అతను చేయకముందు దేవుడు తన సేవకుడైన ఏలియాకు దాన్ని బయలుపరిచాడు. అతను నిర్ధారించబడి రుజువు చేయబడిన ప్రవక్త, తద్వారా ప్రజలు పశ్చాత్తాపం పొందినట్లుగా. అయితే దానికి బదులు వారు అతను చూస్తున్నవి, మాకు చాలా వర్షాలున్నవి, చెరువులన్నీ నిండుగా ఉన్నవి, నదులు బాగానే ప్రవహిస్తున్నవి. బైబిల్ చెప్తుంది 3.5 సంవత్సరము మంచు సహా కురవదు అని. ప్రతి ఒక్క చోట చెరువులు వాగులు ఎండిపోయినవి. అది మనుషుడు కాదు, ఆ మనుషుని ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నది. అది నేను అన్నది ఎల్లప్పుడూ మనకు తెలియను. మనం ఏ విధంగా తెలుసుకుంటున్నాము? ఒక మనుష్యుడు దేవుని వల్ల అభిషేకించబడి దేవుని వల్ల పంపించబడినప్పుడు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు దానితో అతను దేవుని ఎదుట వచ్చినప్పుడు వర్తమానికుడు ఒకటే అవుతారు. ఎందుకనగా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు దాని ప్రతినిధిగా అతడు పంపబడ్డాడు. వాక్యం వెంబడి వాక్యము. కాబట్టి అతని యొక్క వర్తమానం ఒకటే అవుతున్నది. ఒక సంఘశాఖ యొక్క మనిషి తన యొక్క సంఘశాఖ అనుకూలతతో ఉన్నప్పుడు అతను సంఘము ఒక్కటే అవుతున్నది. ఒక తాత్విక వేదాంతి తన సంఘశాఖ తయారు చేయబడిన తాత్విక వేదాంతముతో ఉన్నప్పుడు అతని యొక్క వర్తమానము ఒకటే అవుతున్నది. సంఘ వేదాంతి ఒక వేదాంతి, అది ఖచ్చితమే. అలాగైతే ఒక మనుష్యుడు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు దాంతో వచ్చినట్లయితే అతడు వర్తమానము ఒకటే అవుతున్నది. ఏలియా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు దాంతో వచ్చినప్పుడు అతనికి వర్తమానం ఒకటే. యేసు ఆయన వచ్చినప్పుడు ఎలాగో అలాగే ఆయన వాక్యమైండెను. పరిశుద్ధ యోహాను 1. కనుక
దేవుని యొక్క వాక్యము ఆ కాలం యొక్క వర్తమానికుడు ఒకటే అన్ని సమయాలలో కూడా. అవును, యేసు ప్రవచింపబడిన వాక్యమయుండెను, కన్యక గర్భవతి కుమారుని కనును అని అది జరుగునని ప్రవక్తలు ఏమి చెప్పారో అదే ఆయనే ఉండెను. ఆ వెనుకల ఆదిలో దేవుడు వారితో చెప్పాడు, స్త్రీ సంతానము సర్పము యొక్క తల చితుకు కుట్టునని, ఆమె మడివ పైన అది కుట్టునని దేవుడు చెప్పి ఉన్నాడు. ఈ ప్రవచనాలన్నీ కూడా ఇవ్వబడినవి. దావీదు ఏడ్చాడు, కాలం మిగతా ప్రవక్తలు తెలియచేశారు. ప్రత్యక్షపరచబడిన వాక్యము ఆయనే. హల్లెలూయా! నేను ఎక్కడికి మొదలు తీసుకుని వెళ్తున్నానో మీరు చూస్తున్నారా? నేను ఈ ఉదయం ఎంతో విశదంగా మీతో మాట్లాడాను. పెళ్లి కుమార్తె జీవంగల దేవుని సంఘం యొక్క అధికారమును మీరు చూచట్లేదా? వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందుతున్నారు, చనిపోయిన వారు బ్రతికి ఉన్నారు, కుంటివారు నడుచుచున్నారు, గుడ్డివారు చుచుచున్నారు. సువార్త దాని శక్తితో సాగి వెళుచున్నది. ఎందుకనగా వర్తమానికుడు ఒక్కటే. వాక్యము సంఘములో ఉన్నది, వ్యక్తిలో ఉన్నది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. దానితో ఏలియా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. దేవుని వాక్యం అతనితో ఉన్నది. అతను వెళ్లి వర్షము ఇక రాదు అని చెప్పాడు. అది ఏలియా కాదు, అది ఏలియాలో ఉన్న దేవుడు. క్రిస్టియన్ సైన్స్ స్త్రీ ఒకసారి నాతో అన్నట్లుగా నేను చాలాసార్లు చెప్పాను. నేను దాని గురించి చాలాసార్లు చెప్పాను. మిస్టర్ బ్రెన్హామ్ గారు, నీవు యేసును మరి ఎక్కువగా చేస్తున్నావు. నేనన్నాను, నేను జవాబు చెప్పవలసింది అది ఒక్కటే అని నేను అనుకుంటున్నాను. ఆమె అన్నది, ఆయన నీవు దైవంగా చేటి ప్రయత్నం చేస్తున్నావు, దైవంగా చేస్తున్నావు. ఆయన దైవమే అని నేనన్నాను. ఓ, ఆయన ఒక ప్రవక్త, ఆయన ఒక మంచి వ్యక్తి, అయితే ఆయన దైవం కాదు అని అన్నదామే. ఆయన కాదని చెప్పుచున్న ఏ ఒక్క లేఖనైనా నాకు చూయించు అని అడిగాను. యోహాను సువార్తలో ఆయన ఏడ్చెను అని చెప్పబడినది ఆయన లాజరు సమాధి యొద్దకు వెళ్ళినప్పుడు అని ఆమె అన్నది. నేను చెప్పాను, నిజమే, ఆయన ఏడ్చాడు. ఆయన నరుడు, దేవుడు రెండు. ఆయన ఏడ్చాడు, మానవుడయుండి. అయితే చనిపోయిన వారిని లేపుటకు ఆయన దేవుడై ఉండవలసి ఉండెను. అవునా? నేను చెప్పాను, ఆయన ఆకలిగా ఉన్నాడు, ఆయన మనుషుడయుండి. అయితే 2 రొట్టెలు 5 చేపలతో 5,000 మందికి ఆహారం పెట్టిన దేవుడు ఆయన. అవునా? పడవ చివరి భాగాన్ని నిద్రించుచున్న మానవుడు ఆయన. అయితే నీళ్లను నిమ్మలపరిచిన దేవుడు ఆయన. ఎందుకని ఆయనకు వర్తమానం ఒక్కటే. ఆయనే చెప్పాడు, నేను నా తండ్రి ఒక్కటై ఉన్నాము, నా తండ్రి నాలో ఉన్నాడు. దైవత్వం సంపూర్తిగా శరీరమందు వసించిన వాడు ఆయన. గత దినము నేను 7 సంఘ కళాలు తెచ్చినప్పుడు అది నన్ను ఎక్కువగా తాకినదని నేను అనుకుంటున్నాను. నేనది ఆరంభించక మునుపు అక్కడ వాటి మధ్య యేసు నిలబడి ఉండుట నేను తలంచలేకపోయాను, గుర్తుపట్టలేకపోయాను. ఆయన పైన ఆ తెలుపు ఇంట మొదలగునది. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పొలినవై ఉన్నవి. 33 సంవత్సరాల వయస్సు కలిగిన వాడు మంచు వలె తెల్లనివిగా అలా గుడుట నేను అర్థం చేసుకోలేకపోయాను. నేను ఒక మంచి పెంతెకొస్తు వేదాంతిని, నా మంచి ప్రియమిత్రుడు, అతని పిలిచాను. అతని సహోదరు జాక్ బౌర్. అతను తెలివైన వాడు, జ్ఞానం కలిగిన వ్యక్తి. అతను అన్నాడు, సహోదరు బ్రెన్హామ్, అది మహిమపరచబడిన యేసు. ఆయన మహిమపరచబడిన తర్వాత ఆయన ఆ విధంగా ఉన్నాడు. లేదు, నేనది నమ్మలేకపోయాను. లేదు సహోదర మోర్, ధన్యవాదాలు మీకు అని చెప్పాను. నేను ఇక్కడ గదిలోనికి వెళ్లిపోయి దేవునితో మాట్లాడుతున్నాను. నా నిఘంటువును తిప్పుతూ దానియేలు యొద్దకు వెళ్ళాను. అక్కడ ఈ విధంగా చెప్పబడినది, మహావృద్ధుడు ఒకడు వచ్చెను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగా ఉండేను. ప్రభువా, నేనేమి చెప్పాలో నాకు తెలియదు, నాకు బాధ్యత ఉన్నది అని నేను అడిగాను. జ్ఞాపకం ఉంచుకోండి, అది 7 ముద్దలు విప్పబడక ముందు, 1 సంవత్సరం లేక కొంచెం ముందు. అది ఏమైంటుంది ప్రభువా అని నేను ప్రార్థిస్తున్నాను. నా ఎదురు నిలబడి ఉన్న ఒక మనిషిని నేను చూశాను. అతను ఒక న్యాయాధిపతి. అతను తెల్లని తలపాగా ధరించుకుని ఉన్నాడు. పాతకాల మంది న్యాయాధిపతులు అతను సంపూర్ణ అధికారం గలవాడని తెలియబట్టానికి తెల్లని పాగా పెట్టుకుని ఉంటారు. అటు తర్వాత తెల్లని తలపాగా పెట్టుకుని ఉన్న యేసును నేను చూచినప్పుడు మనం ఎరిగిన సత్యమునే అది రుజువు చేయుచున్నది. ఆయనే సంపూర్ణ అధికారం కలిగిన వాడని. రూపాంతరపు కొండపైన అదే విషయాన్ని దేవుడు సాక్ష్యమిచ్చాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి, సర్వ సంపూర్ణ అధికారి. ఆ తర్వాత 7 ముద్రలు ఆరంభములో ఆ 7 దూతలు పిరమిడ్ రూపంలో దిగివచ్చినప్పుడు అక్కడ నిలబడి, ఇక్కడికి నేను వచ్చి ఆ 7 ముద్రలు మాట్లాడమని ఆయన నాతో ఉంటాడని చెప్పారు.
అవి ఏమై ఉన్నది విడిచిన విషయాల గురించి ఆయన నాకు చూయించాడు. నేను ఎల్లప్పుడూ కూడా అది గ్రంథము వెలుపట ముద్రించబడి ఉన్నదని నేను తలంచేవాడను. అది గ్రంథము లోపట వ్రాయబడినటువంటి ఒకటి అయి ఉంటుంది అని అనుకున్నాను. అయితే అది ఆ తలంపులకు వేరుగా తెలియచేయబడినది. అయితే అది ఆయన చేయలేడు. గ్రంథములో వ్రాసినది అది కాదు, అది గ్రంథములో దాచబడి ఉన్న ఒకటి. ఎవరైనా దానిలోని ఒక మాటను తీసివేసినా దానికి కలిపినా. కాబట్టి ఈ 7 సంఘకాలలో గ్రంథముల్లో ఉన్నటువంటి మర్మమై ఉన్నది. అది అందులో ప్రతి ఒక్కటి మర్మమును ఉత్పత్తి చేస్తున్నది. నీటి బాప్తిసమంతటిని గురించి ఎంతో కాలం నుండి వారు తడబడుచున్న విషయాల గురించి తెలియజేస్తున్నది. తరువాత అది పైకి వెళ్లిపోయిన తర్వాత కాలిఫోర్నియా నుండి, మెక్సికో నుండి ట్యూసన్ పైన నక్షత్రాదులను చూచే పెద్ద సాధనాలను అక్కడ ఉంచారు. దాని పటమును తీసుకుంటూ కొరకై. అది మర్మమైన దృశ్యము. అక్కడ వెనుక కూర్చుని ఉన్న సహోదరుడు ఫ్రెడ్ సౌత్మెన్, నేను, సహోదరుడు జెన్ నార్మన్ అది పైకి వెళ్ళినప్పుడు అక్కడ నిలబడి ఉన్నాము. వారు ఆ పటాన్ని తీసుకున్నారు. అయినప్పటికీ అదేదో వారికి తెలియదు. కొద్ది కాలం క్రిందట ఇక్కడే ప్రతి ఒక్కరూ అన్నారు, ఇది చూడండి, ఇది ఈ విధంగా కనిపిస్తున్నది. అవి దేవదూతల రెక్కల వలె. అక్కడ ఎలాగూ వారు రెక్కలు ముడుచుకున్నారు. ఒక దినాన కుడివైపునకు అది త్రిప్పినప్పుడు హాఫ్మెన్ ఆయన గిచ్చినట్లుగా ఖచ్చితంగా అక్కడ యేసుక్రీస్తు ఉన్నట్లుగానే ఉన్నది. అది తెల్లటి తలపాగా ధరించి తిరిగి భూమి వైపు చూచుచుండుట. అది సంపూర్ణ సర్వ అధికారం గలవాడు ఆయనే. ఆకాశములను తెలియజేసినది, బైబిల్ అది తెలియజేసినది, వర్తమానం అది తెలియజేసినది. దాంతో ఒక్కటే సర్వసత్తాధికార అధికారము. తెల్లటి పాగా ధరించి క్రింద ఆయన నల్లటి గడ్డం మీరు చూచున్నారా? మీలో అనేక మంది ఆ పటము చూచి ఇందరు. అక్కడ వెనకాల మనకది ఉన్నది. కొద్దిగా కుడివైపునకు త్రిప్పి ప్రక్కలకు చూడండి, ఆయనే అక్కడ ఉన్నది. అదెంతో సంపూర్ణంగా ఉన్నది. అది ఆయన్ను ఫోటో తీసినట్లుగా. వారు దానిని పొరపాటు కోణములో చూచుతున్నారు. నీవు సరైన కోణములో అది చూడవలసి ఉన్నది. కేవలం ప్రభువైన యేసు, కేవలము ప్రభు అయిన దేవుడు మాత్రమే ఏది సరైన కోణమో బయలుపరచును. నీ కుడివైపునకు త్రిప్పేదాన్ని చూడు, అక్కడే ఆయన ఉన్నాడు. సంపూర్ణంగా అక్కడ ఫోటో తీయబడినది. ప్రథమంగా నేను ఆయన చూచినది ఆయన హాఫ్మెన్ తలవలే ఆయన కనిపించాడు. అంతకుముందు నేను ఆయన చూడలేదు. బెల్లీ సండే యొక్క మందిరంలో సంవత్సరాల క్రితము నేను అది చూశాను. అప్పటి నుండి నా ఇంటిలో ఆ పటము లేకుండా ఉండలేదు. తర్వాత ఇక్కడే ఒక చిన్న పిల్లవానిగా ఈ పాఠశాల ఎక్కడైతే నిర్వహించదో అక్కడ ఆకాశములో ఈ దర్శనములో నేను చూచిన దేవుడే ఆ విధంగా ఆయన కనిపించాడు. ఎక్కడ ఆకాశములు 33 సంవత్సరాల తర్వాత అది సత్యమే తెలియపరచబడినది. ఆ విధంగా ఆయన కనిపిస్తాడు. ఒకరి ఊహ ప్రకారంగా మెథిగానున్న ఒక ఊహ దాని వలె కాదు, వాటికన్లో ఉన్న దాని వలె అక్కడ క్రీస్తుని వారు గిచ్చుకుని ఉన్నారు. ఆయన గడ్డం చుట్టూ తెల్లని వంకరగా ఉన్న గడ్డం, ఆయన గడ్డం చుట్టూ వలయాకారపు గడ్డము, ఒక 1/2 అంగుళం పొడవు. ఈ విధంగా ఆయన నోరు పైకి వచ్చినట్లుగా ఉన్నది. అది క్రీస్తు అని వారు పిలుస్తారు. ఒక పురాతన కలపాలయంలో ఒకసారి నేను చూసిన గ్రీకు చిత్రకారుడు చిత్రించిన చిత్రం నా మనసులోకి వస్తుంది. అది ఆదాము హవ్వలు ఎలాగు ఉన్నారో అన్నట్లుగా వారు రొమ్ములు కనిపిస్తున్నట్లు మరేదోగా కనిపిస్తున్నారు. ఆ విధంగా ఉంటుంది ఒక ప్రకృతి సంబంధమైన మనిషి మనస్సు, ఆత్మ సంబంధ విషయాలు అర్థం చేసుకోవటం. నేనుకుంటాను ఆదాము పురుషులందరికంటే అందమైన వాడని, హవ్వ అన్ని విషయాల్లో పరిపూర్ణమైన స్త్రీ అని, పరిపూర్ణమైన వ్యక్తి అని. ప్రకృతి విషయాన్ని తమ స్వంత ఊహలతో మలుస్తారు. ఆ తర్వాత దేవుడు ఆ విషయాన్ని ఆయన శక్తి చేతనే బయలుపరిచి పంపిస్తాడు. అలాంటిదే ఖచ్చితంగా అహాబు దినాల్లో జరిగిన విషయమే ఉంటున్నది. ఇప్పుడు ఏలియా అది చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. ఎందుకనగా కాలం యొక్క వర్తమానము, దేవుని యొక్క వాక్యము, వర్తమానికుడు వర్తమానము, వాక్యము అదంతా ఒక్కటే. ప్రవక్త వాక్యము, వర్తమానికుడు వర్తమానము ఒక్కటే. యేసు చెప్పి ఉన్నాడు, నన్ను గురించి వ్రాయబడిన క్రియలు నేను చేయనట్లయితే నన్ను మీరు నమ్మవద్దు. అది మంచిది. ఏ మనిషి అయినా అతని వర్తమానం ఒక్కటే. అందుచేత ఈనాడు వారు దేవుని కార్యాలను నమ్మరు. ఎందుకనగా వారు దేవుని వర్తమానమును అంగీకరించదు కనుక వర్తమానమును వారు నమ్మరు. అయితే మనము జీవిస్తున్నది దేవుని యొక్క కాలమని ఎవరు నమ్ముతారో ఇవి మరుగైన ఆహారమై ఉన్నది వారికి. చూడు, ఆలోచించి వారు దేని వైపు చూస్తూ, వారు దాని వైపు చూస్తూ దాన్ని చూడనట్లుగా దానిని దేవుడు వారికి మరుగు చేశాడు. ఏలియా ఎలాగూ సిరియా సైన్యమును చేశాడో అలాగున ఆ విధంగానే విశ్వాసయగు దేవుని బిడ్డ యొక్క నిజమైన ఆహారమును అవిశ్వాసికి గుడితనముగా చేసి ఉన్నాడు. నోహును వారు ఏమని పిలిచారు? మూఢభక్తి గలవాడు అని అన్నారు. అతడు ఓడిని కడుతున్నాడు. దేవుని వాక్యములకు, వాగ్దానానికి అతని నేత్రములు తెరవబడి ఉన్నవి. దేనినైతే వారు అతి మూఢభక్తిని పిలిచారో అదే నోవహును అతని కుటుంబం రక్షించింది.
చూస్తున్నారా? ఒకే విషయం. దేని బట్టి ప్రజలు నవ్వుతున్నారో దానికే మనం ప్రార్థిస్తున్నాము. ప్రజలు దేనైతే పిచ్చి అని పిలుస్తున్నారో మనము దాన్ని ఘనమైనది అని అంటున్నాము. లోకము దేనిని ఘనమైనదని పిలుచుచున్నదో దేవుడు దాన్ని బుద్ధిహీనమైనదని పిలుచుచున్నాడు. లోకము దేనిని బుద్ధిహీనమైనదని పిలుచుచున్నదో దేవుడు దాన్ని ఘనమైనదని పిలుస్తున్నాడు. మంచి చెడుగుల వ్యత్యాసం ఇలాగో ఖచ్చితంగా అలాగే యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములు ఒకటే రీతిగా ఉన్నాడు. జ్ఞాపకముచ్చుకోండి, అతను దేవుని యొక్క పిలుపు ప్రకారంగా, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా, దేవుని యొక్క వాక్య ప్రకారంగా తన యొక్క రహస్య స్థలంలోనికి వెళ్ళాడు. ఏలియా దేవుని యొక్క భవిష్యత్ జ్ఞాన ప్రకారంగా, ప్రణాళిక ప్రకారంగా, తన జీవిత పిలుపు ప్రకారంగా, వాక్య ప్రకారంగానే తన రహస్య స్థలంలోనికి వెళ్ళాడు. మనము ప్రవేశించవలసిన మార్గము అది కాకపోతే మనమెందుకు అక్కడికి చేరుతామో నాకు తెలియదు. గమనించు, కరువు రాకమునుపు ఏలియా తాను జీవించిన కొరకై ఈ రహస్య స్థలంలోనికి వెళ్లిపోయాడు. భూమిని న్యాయ తీర్పు తాకక మునుపు ఒక మంచి పోలిక ఇది. సంఘము ముందుగానే పిలువబడినది, పెళ్లి కుమార్తె ముందుగానే ఏర్పరచబడినది. న్యాయ తీర్పు తాకక మునుపు ఎదురు చూచుట, ముందుగానే ఎదురు చూచుచున్నది. దేవుని ఆహ్వానాన్ని భుజించుచు దేవుని ఆశీర్వాదాలతో ఆనందించుచున్నది. మనస్సు సరిగా ఉన్న ప్రతి మనిషికి తెలుసు మనము తీర్పును ఎదుర్కొంటుకై ఈ ఘడియలోనే ఉన్నామని. చూడండి సహోదరు బ్యాంక్స్, ఈ రాత్రి ఇక్కడున్న అనేకులు ఆ ఉదయవేళ ఆ పర్వతం యొద్ద అక్కడ నిలబడి ఉన్నారు. ప్రభుచితమైతే రాబోతున్న ఆదివారము ఆ పర్వతాన్ని గురించి నేను మాట్లాడ ఆశపడుతున్నాను. గంభీరమైన ప్రత్యక్షతను నేను పొందుకున్నాను. ఈ రాత్రి నేను చెప్పుటకు నిలుపు చేయలేనటువంటిది అది. అయితే అది నా యొద్ద ఉన్నది. అది ఊరికే అలాగే నిత్యము ఒకదాని వెంట ఒకటి జరుగుతూ ఉన్నది. చూస్తున్నారా? అది సంభవించకుండా నిలుపు చేయబడింది. ఎందుకనగా అది యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఉన్న మీలో ప్రతి ఒక్కరూ వేల వేల పర్యాలు టేపులో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పడం మీరు వింటారు. అది ఎప్పుడు కూడా ఇలాగై ఉండను. అది అలాగే ఉండని చివరికి వార్తాపత్రికల్లో, మ్యాగజైన్ లో తెలియచేయవలసి ఉన్నది. అదంతా వారికి ఏదో తెలియదు, అయితే వారు దాన్ని చూశారు. అదేదో వారికి తెలియదు, అయితే వాక్యము ఖచ్చితంగా సత్యమని తెలియచేయడం వారు చూశారు. మేము నది యొద్ద నిలబడి ఉన్నాము 33 సంవత్సరాలకు మునుపు, లేక 1933లో. ఆ దినాన ప్రభు యొక్క దూత దిగివచ్చి ఆయన చేసిన విషయాలు మాట్లాడి ఉన్నాడు. అక్కడ ఏటి ఒడ్డున చాలా మంది ఉన్నారు, చాలా మంది నిలబడి ఉన్నారు. బయటికి వచ్చి అడిగారు, దాని అర్థమేంటి బిల్లి అని అడిగారు. అది నా కొరకు కాదు, అది మీ కొరకు, నేను అనుకుంటున్నాను, మీకు తెలియదు. వెంటనే నడుచుకుంటూ వెళ్లిపోయారు. తరువాత సంఘ కాపరి అన్నాడు, 7వ తరగతి చదివిన నీవు ప్రపంచ బదిలికి వెళ్లి సామ్రాజ్యాధిపతుల దగ్గరికి, అధిపతుల యుద్ధకు, రాజుల కొరకు ప్రార్థన చేయదువని నీవు భావిస్తున్నావా? ఓ, అది మర్చిపో. నేనది మర్చిపోలేను. అది నా హృదయం మీద చెక్కబడి ఉన్నది. ఎప్పుడు ఇక్కడ 33 సంవత్సరాల తర్వాత, 33 సంవత్సరాల తర్వాత ఆయన దాన్ని ఏమి చేయనని చెప్పాడో, ఆయన చెప్పినదంతా సంపూర్ణంగా జరిగినది. ఆయన దేవుడు, అపజయమెరుగుడు. ఆయన ఎల్లప్పుడూ తన మాట నిలుపుకుంటాడు. దానికి అనుమానపడవద్దు. గమనించు, దేవుని ప్రణాళిక ప్రకారంగా, ఆయన భవిష్యత్తు జ్ఞాన ప్రకారంగా, దేవుని పిలుపు ప్రకారంగా, దేవుని వాక్య ప్రకారంగా కరువు రాకముందు లోపలికి వెళ్లిపోయాడు. ఏ తీర్పు త్వరగా సంభవించనన్నదని మనకు తెలుసును. సహోదరు బ్యాంక్స్ వుడ్స్ ఇక్కడే నిలబడి ఉన్నాడు. ఆ రోజు కొండ మీద నిలబడి ఉండి మేము కొండపైకి నడుచుకుంటూ వెళ్తున్నాము. బహుశా రానున్న 10-15 నిమిషాల్లో జరగనయున్న ఈ ప్రార్థన వరుస కొరకై, మీ విశ్వాసము స్థిరపౌటు కొరకై నేను తిరిగి దీనిని నిర్వచిస్తున్నాను. నేను సహోదరు బ్యాంక్స్ ముందుగా నడిచి వెళ్తున్నాను. సహోదరి రూబీ అస్వస్థతగా ఉన్నను, ఆమెను విడిచి వచ్చాడని నేను అనుకుంటున్నాను. అతను నా వెనుకొస్తున్నాడు. అతని ముఖం ఎర్రగా ఉండుట నేను గమనించాను. నేను వెనక్కి తిరిగి చూశాను. కొండ ఎక్కడానికి అతనికి కొద్దిగా కష్టంగా ఉన్నదేమో అని నేను అనుకున్నాను. కనుక నేను కొద్దిగా నెమ్మదిగా వెళ్తున్నాను. అటువంటి ఎడారుల్లోనే, ఎత్తుగానున్న అలాంటి కొండల్లోనే అక్కడ ప్రభు దూతను అగ్గుపించున్నది. కొద్ది నెలల క్రితము వారెక్కడికి కల్పించారో నేరుగా అదే దిక్కునకు మేము ఎక్కి వెళ్తున్నాం. నేను వెనుకకు తిరిగి పర్వతం శిఖరంపైకి చూశాను. దేవుని యొక్క ఆత్మ ఆయన చెప్పాడు, ఆ రాయి తీసుకో, మరికొద్ది గంటల్లో నీవు దేవుని మహిమను చూస్తావు. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు అని అతనితో చెప్పు. నేను వెంటనే రాయి తీసుకున్నాను. సో బ్యాంక్స్, ఎందుకు గాలిలో రాయి విసిరివేయబడిందో నాకు తెలియదు. అది యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నీవు దేవుని మహిమను చూడబోతున్నావు. అది రూబీకి సంబంధించినదా అని అడిగాడు అతడు. నేను చెప్పాను, లేదు, అది నీకు గాని బ్యాంక్స్ లేక రూబీకి గాని సంబంధించినది కాదని నేను అనుకుంటున్నాను. అది యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు అని చెప్పబడింది.
ఏదో ఇక్కడ జరగబోతున్నది. ఆ తర్వాత ఉదయం మేము అక్కడ నిలబడి ఉండగా చాలా మంది వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది కూర్చుని ఉన్నారో నాకు తెలియదు. అక్కడ 12 లేక 14, 15 మంది అక్కడ కూర్చుని ఉన్నాం. అకస్మాత్తుగా ఒక దైవ సేవకుడు నడుచుకుంటూ నా ఎద్దుకు వచ్చాడు. సహోదరు బ్రహ్యాం, నా యొక్క పేరు ఫలానా ఫలానా అని అన్నాడు. ఇంకా చెప్పాడు, కాలిఫోర్నియాలో నీ యొక్క పూచికలలో స్పాన్సర్లో ఒకడు నేను. అయ్యా, మిమ్మల్ని కలుసుకుంటూ నేను సంతోషిస్తున్నాను అని నేను అన్నాను. డగ్లస్ ఎం గిక్ బుక్, నిన్ను కలుసుకుంటానికి నాకు ఆనందంగా ఉన్నది అని నేను అన్నాను. అతనితో కన్స్పర్స్ చేశాను. అతను అన్నాడు, నేను ఇప్పుడు నిన్ను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను అన్నాడు. రాయ్ రాబర్ట్సన్, ఇక్కడ ఉన్న ధర్మకర్తలు సహోదరు వుడ్స్, టెర్రీ మరియు బిల్లీ మరియు సహోదరు మ్యాక్ ఎనాలీ ఇంకా ఎందరు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. అతను చెప్పాడు, నేను ఒకటి నిన్ను అడగాలనుకుంటున్నాను. ప్రభు ఎప్పుడైనా ఇటువంటి దర్శనాలు నీకు ఇచ్చాడా అని అడిగాడు. నేను చెప్పాను, అవును సహోదరుడా. అయితే దాని నుండి ఒక విధంగా తప్పించుకుంటూ నేను వచ్చాను విశ్రాంతి కొరకై. నేను ఈ విధంగా చుట్టూరా చూశాను. లావుగా ఉన్న వైద్యుడు అతని వైపు చూచుచుండుట నేను చూశాను. అతను అన్నాడు, రెవరెండ్ మెక్యూ, నీ కంటిలో ఉన్న ఈ పుండు నీ కంటి గుడ్డును బయటకు తీసివేస్తుంది. 2 సంవత్సరాల నుండి నేను నీకు వైద్యం చేశాను. అయితే దానికి నేనేమి చేయలేను. నేను అతని వైపు తిరిగి నేను ఇలా చెప్పాను, దేని కొరకు నీవు నన్ను అడిగావంటే, నిన్నటి దినం నీ యొక్క వైద్యుడు నీతో ఇలా చెప్పాడు, నీ కంటిలో ఉన్న ఆ పుడును గుర్చి. అది మధ్యాహ్న వేళ 11 గంటలు ఆ సన్ గ్లాసెస్ కళ్ళద్దాలు అతను పెట్టుకుని ఉన్నాడు. నేను చెప్పాను, నీవెందుకని అది పెట్టుకోలేదంటే కారణం ఎండగా ఉన్నది. అది నీ కంటి యొక్క కారణం చేతని నీ కన్ను పోతుందని అతను నీకు చెప్పాడు. అతను ఏడవటం ఆరంభించాడు. అవును నిజం అని చెప్పాడు. నేను తిరిగి నడుచుటకై వెనుదిరిగాను. నా చేతిలో చిలకపారి ఉన్నది. నేను చూశాను. అతని యొక్క నిలవబడి నా వైపు చూస్తున్నట్లుగా అతని కళ్ళు కాంతివంతంగా ఉన్నవి. నేను చెప్పాను, అయితే యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నీకు ఆ కన్ను పోదు అని. ఈ ఆకురాలు కాలపు ఆఖరిలో నే అతనితో వేటాడాను. అతడు నాకంటే ఇంకా గుంపులో ఉన్న అందరికంటే బాగా చూడగలిగాడు. ఒక పెద్ద వయస్కులైన ఒక స్త్రీ తన మేజోలు వదిలివేసి ఆమె చొక్కా అంచు ప్రక్క నుండి లేచుడు నేను చూశాను. ఆమె అన్నది, బిడ్డ, నీవు సహోదరు బ్రహ్యామును చూసినట్లయితే నా పాదము కొరకు ప్రార్థించబడి చెప్పు అని అన్నది. నేను ఇక్కడ చూశాను. ఆమె పాదములో వేలాడుతున్న కణుతుల్లాంటివి ఉండటి చూశాను. నే అన్నాను, నీ తల్లి వెంట్రుకలు నడిచిన ఆమె. నా బిడ్డ, మీరు చూస్తున్నారా? నీవు ఆమెను విడిచిపెట్టక ముందే ఆమె నీతో అన్నది, నీవు నన్ను చూసినట్లయితే ఆమె పాదము కొరకు ప్రార్థించమని. ఆమెకు చిన్న కణుతులున్నవి, పాదము చుట్టూరా వేలాడుతూ ఉన్నవి. అలసిపోయిన వాడిగా అయిపోయాడు అతడు. అది నిజమే అని అన్నాడు. నేను చెప్పాను, ఆమెను భయపడి వద్దని చెప్పు, అది బాగవుతుంది. నేను వెనుకకు తిరిగాను. తర్వాత దేవుని యొక్క స్వరం మాట్లాడుతూ నేను విన్నాను, త్వరగా అక్కడి నుండి వెళ్ళిపో అని. రాయ్ రాబర్ట్సన్ అక్కడ నిలబడి ఉన్నాడు. యుద్ధ యోధుడిగా నే అతని ఎదుగుదును. నా చేయి అతని భుజంపై పెట్టి, సోదరు రాయ్, ఎంత త్వరగా దాక్కోగలిగితే అంత త్వరగా దాక్కో. ఏంటి విషయం అని అడిగాడు. ఇక్కడి నుండి వెళ్ళిపోయి దాక్కో. నేను వెనుకకు తిరిగి నడుచుకై ఆరంభించాను. నా చిలకపార క్రింద పెట్టాను. వెనుదిరిగి నా టోపీ తీసివేశాను. ఇక్కడకు ఆయన వచ్చాడు. సుడిగాలు నుండి దేవుని మహిమ వచ్చి ఆ విధంగా పర్వతం యొక్క ప్రక్కను పగలగొట్టి ఆ విధంగా స్థలాన్ని విరజిమ్మి పొదల కొమ్మలు నరికివేసినది. కేవలం నా తలకు పైగా 3, 4, 5 అంగుళాల పైన ఒక గొట్టం వల్లే వెనుక నుండి పైకి పోయినది. మరలా అది పేలిపోయినది. అక్కడ 3 సార్లు వచ్చినది. తర్వాత 3వసారి అది విడిచి వెళ్ళినప్పుడు సోదరు బ్యాంక్స్ వచ్చి, దాన్ని గుర్చియేనా నీవు మాట్లాడుతున్నది అని అడిగాడు. అవును అని నేను చెప్పాను. అదేమైతుంది? దేవుడు సుడిగాల్లో అగుపిస్తాడు. ప్రజలకు అది చెప్పవలెను ఆయన కోరుచున్నాడో, ప్రజలకు అది చెప్పాలని కోరుచున్నాడో, చెప్పకూడదని ఆయన కోరుచున్నాడో నాకు తెలియదు. తర్వాత ముందుకు వెళ్లిపోయి కొద్దిగా ప్రార్థించాను. అప్పుడు ఆయన వారికి నన్ను చెప్పమని ఆయన చెప్పాడు. అది పశ్చిమ తీరాన తీర్పు తాకనై ఉన్నది. ఏ రోజు ఆమెను చూడు. ఆ తర్వాత కొన్ని గంటల తర్వాత ఏం జరిగిందో చూడు. అలస్కా మునిగిపోయినది. ఇదంతా కూడా క్రిందకి పోయినది. మనం తీర్పులోకి వెళ్లడై ఉన్నాము. కనికరమని రాకరించబడినది. అయితే దేవునికి ధన్యవాదాలు. మనకు దాచబడిన ఆహారమున్నది, ఆత్మీయ ఆహారమున్నది. ఈ కడవరి దినాల్లో వాత్సల్య కనికరాలతో కూడిన యేసుక్రీస్తు ప్రత్యక్షతో మనము బ్రతుకుటకు ప్రజల మధ్య ఆయనే ప్రత్యక్షపరచుకుంటా. ఆమేన్. కరువు రాకమునిపై ఏలియా లోపలికి వెళ్ళాడు. తీర్పు రాకమునిపై లోపల ఉండినందుకై దేవునికి ధన్యవాదాలు. బయటికి వచ్చి లోపలికి వెళ్ళటం ఇదే సమయం. ఆ సంస్థాపక సంఘాల్లో నుండి బయటికి వచ్చి క్రీస్తులోకి వెళ్ళటానికి ఇదే సమయం. నిజమైన విశ్వాసులందరికీ బయటికి వచ్చి లోపలికి వెళ్ళటకు సమయం ఇదే. ఆ తర్వాత అతను పిలువబడి అక్కడ నివాసమున్నాడు. జ్ఞాపకపుచ్చుకోండి, దేవుడు అతని పిలుచు వరకు ఆ వాగును అతను విడిచిపెట్టలేదు. కరువు ఇక ముగించనయ్యున్న తర్వాత అతని విధురాలి గృహానికి వెళ్ళటకు ఆయన అతనిని అక్కడి నుండి పిలిచాడు. గమనించండి, ఈ విధురాలి యొద్దకు ఆయన పిలిచాడు. ఈ విధురాలు
అవిశ్వాసంతో విజ్జుడిగా అయినది కాదు. ఆ కరువు కాలంలో మృగం ముద్రను తీసుకున్నది కాదు. కాబట్టి ఈ విధురాలని పోషించుటకు ఆయన ఏలియాను పిలిచాడు. వారికి ఒకే ఒక అప్పము, చిన్న అప్పమున్నది. ఒక చిన్న దాని మీదనే ఆమె అనుకుని ఉన్నది. ఏలి అన్నాడు, మొదట అది నాకివ్వు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, తొట్టిలోనిది తరిగిపోదు, లేక బుడిలోనిది ఎండిపోదు. ప్రభైన దేవుడు తిరిగి భూమి మీదకి వర్షం పంపు దినం వరకు దేవుని ముద్ర ఉంచుట, ఆయన వాక్యాన్ని ముద్ర ఉంచుట. గమనించు, ఆ డబ్బాలో లేక పాత్రలో పిండి, ప్రతిసారి ఆమె పిండి కొరకు వెళ్ళినప్పటికీ ఆ పాత్రలో పిండి ఉన్నది, బొడ్డిలో నూనె ఉన్నది. ఆమె వెళ్ళు ప్రతిసారి కూడా. ఎందుకని? పిండి క్రీస్తుకు పోలికై ఉన్నది. నైవేద్యము, రంపపు ముళ్ళు గట్టిగా పెట్టవలసి ఉన్నది. ప్రతి దానిని తిరగలి పడుటకై, నిలుచేటు కొరకై ఈ పిండి యొక్క ప్రతి రంపపు ముళ్ళు ఖచ్చితంగా సమానంగా ఉంటున్నది. ఆయన నిన్న నేడు యుగాలు ఒక్కడి రీతిగా ఉన్నాడని చూయించుటకు అది వాక్యమై ఉన్నది. జీవపు రొట్టె వర్తమానమును వెంబడించుచు వాక్యమును రుజువు చేయుట కొరకై. ఈ రోజు కూడా అంతే స్నేహితులారా. బిడ్డలు భుజించే జీవపు రొట్టె ఈ రోజు అంతే. దేవుని వర్తమానాన్ని వెంబడించుతూ కరువు కాలములో వారిని పోషించుచున్నది. ఈ దినం మన మధ్య ఆయన నిలబడినట్లయితే ఏంటి? ఇప్పుడే ఆయన మన మధ్య ఉన్నట్లయితే ఏంటి? ఏమి? ఆయన శరీరీతిగా ఉండిన దినమున లేక శరీరీతిగా ఉండిన దినాలలో ఆయన ఏమి చేసి ఉన్నాడు? ఖచ్చితంగా అదే ఆయన చేస్తాడు. పెళ్లి కుమార్తె భర్తలో భాగమై ఉన్నది. సంఘము క్రీస్తు ఎలాగో అలాగేండును. నేను చేయు కార్యములు మీరును చేయుదురు. దానిని చేయునది వాక్యమే. ఆయన చేసిన కార్యాలను మనము చేయదమని ఆయన చెప్పి ఉన్నాడు. మరలా ఇక్కడ చూద్దాము, గమనిద్దాము. వాక్యం మనలో ఉన్నట్లయితే మరియు మన యొద్దకు వచ్చినట్లయితే ఆ దినమున ఏలియా అది ఏమి చేసినదో, అతని అది ఏమి చేసినో అదే చేయను. లోకమునకు మరుగైన దేవుని సంగతుల వలన అతడు పోషింపబడెను. ఓ మరలా అది వర్తమానికుని ఒకటిగా చేసెను. ఆత్మీయ ఆహారం సంసిద్ధంగా ఉన్నది. ఇదే దాని సమయము. మీలో ప్రతి ఒక్కరూ దాన్ని ఆశించితే, మీలో ప్రతి ఒక్కరూ ఆ ఆహారాన్ని భుజించుడి. ఈ ఆహారాన్ని భుజించుడి. ఈ గడి యొక్క సమస్తమైన అవిశ్వాసం నుండి మీరు విడుదల పొందాలంటే, మీరు క్రీస్తు యొద్దకు వచ్చుటకు సంసిద్ధ పడినట్లయితే రండి ఆయన వాగ్దానంలోకి. ఆయన వాగ్దానాలు గుర్తుంచుకోండి, జ్ఞాపకం ఉంచుకోండి. మలాకి 4లో, లూకా 17:30, ఇంకా పరిశుద్ధ యోహాను 14:12, ఇంకా ఎన్నో లేఖనాలు చెప్పుటకు. యోవేలు 2:8 ఆయన చేయునంతా లేక 2:28 ఈ కడవరి దినాల్లో ఆయన ఏమి చేయనో అది. ఈ కడవరి దినాలలో వెలుగు ఉన్నదని ప్రవక్త ఎలాగు చెప్పెనో, అది ఎలాగు పనిచేయనో, అది ఏమి చేయనో అన్ని లేఖనాలు ఈ కడవరి దినాలు చూయిస్తున్నవి. అది క్రీస్తే. ఇప్పుడు నీవు అందులో దాక్కునగలిగితే, ఆ రహస్య స్థలములో దాగుకొనగలిగితే దేవుని యొక్క కరుణా కటాక్షాలను నీవు చూడగలవు, భుజింపగలవు. నీవు వ్యాధితో ఉన్నావా? అక్కడ నీకు స్వస్థత ఉన్నది. జ్ఞాపకం ఉంచుకో. తరువాత ఎలీషా పిలువబడిన తర్వాత క్రీస్తును నైవేద్యమును అతడు భుజించిన తర్వాత దానితో విధవరాల ఇంటిలో పోషింపబడెను. గమనించు, ఆ తర్వాత ఆకాశం నుండి అగ్ని దిగినమ్మని అతను చెప్పినప్పుడు దేవుని వల్ల పంపబడినవాడని ప్రవక్త ఆత్మయని రుజువు చేయబడ్డాడు. అరణ్యముల విషయాన్ని గమనించు. అతడు బదరీ వృక్షం కింద పరుండి ఉన్నప్పుడు అదే రకమైన ఆహారముతో వండిన కొన్ని రొట్టెలతో దేవదూత వచ్చి అతన్ని పోషించెను. మరికొద్దిసేపటి తర్వాత ఆయన మరలా అతన్ని నిద్రపుచ్చాను. అతన్ని మేల్కొల్పి మరికొన్ని రొట్టెలు అతని కొరకు సిద్ధపరచబడెను. ఆ రొట్టెల బలము చేత 40 దినములు నడిచి వెళ్లిపోయాను. దేవునికి మహిమ కలుగును కాక. ఆయన నిన్న నేడు యుగయుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. ఓ ఆయన్ని మనం ఎంతగా ప్రేమించాలి. ఋతువులోని ఆత్మీయ ఆహారము. దానిని పిల్లల రొట్టెను తీసి కుక్కలకు వేయటము కాదు. అదే విషయాన్ని యేసు సులోఫినియా స్త్రీతో చెప్పలేదా? ఆయన తన స్వజనుల యొద్దకు పంపబడెను. అవునది నిజం. అందుచేత ఆయన అన్యజనుల యొద్దకు వెళ్ళలేదు. ఇప్పుడు ఈ రోజు అన్యులను వారి కాలం ముందు ఆయన దర్శించుచున్నాడు. నీవంటావు, వర్తమానం పెద్ద పెద్ద స్థలాలలోకి, ఈ పెద్ద క్రుసేలలోకి సంఘర్షకల వల్ల ఎందుకు వెళ్ళట్లేదు అని నీవంటావు. ఇది వారి యొక్క ఆహారము కాదు, పిలుచుకునే సంఘాలకు కాదు. ఈ ఆహారము ఇది పెళ్లి కుమార్తె యొక్క ఆహారము. ఇది ఋతువులోని ఆత్మీయ ఆహారము. ఇది వారి కడుపునకు జబ్బు కలిగిస్తుంది. ఇది వారికి ఎంతో ఎక్కువ అవుతుంది. గమనిస్తున్నారా? నీవది చేయలేవు. అయితే పిల్లలకైతే
అది రొట్టె, అది జీవము, అది యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములు ఒక్కటే రీతిగా ఉండుట అవుతుంది. ఇప్పుడు మనం ప్రార్థనా వరుసను ప్రారంభించినట్లయితే మనకెంతో ఆలస్యమైపోతుంది కనుక ఒక క్షణము తరలివచ్చుకుందాము. ప్రియమైన దేవా, ఋతువులోని ఆహారము, ఆత్మీయ ఆహారము, దాని గురించి లోకము ఎరుగునటువంటి ఒకటి అది. ఆ రాత్రి లేక ఆ దినం మధ్యాహ్నము సమరయలో ఎక్కడైతే ఎలీషా వెళ్లిపోయి నేను చెప్పు వరకు మంచైనా పడదని చెప్పిండెనో అక్కడే మా ప్రభు చెప్పుట మేమెలా వినగలుగుతున్నాము. ఇక్కడే యేసు నిలబడి ఆయన శిష్యులతో చెప్పాడు, యజమానుడా నీవెందుకు భుజింపవు అని వారు అడిగారు. మీకు తెలియని ఆహారము నాకున్నది అని ఆయన చెప్పాడు. నిజం ప్రభువా, ఆయన ఆహారము తన చిత్తము చేయుటి. ఈ ఘడియలో ప్రత్యక్షపరచబడిన దేవుని కార్యాలు చూచుటే అది జరిగినట ఆయన ఇక్కడ నిలబడి చూశాడు. నా తండ్రి మొదలు నాకు చూయించితేనే తప్ప నేనేది చెయ్యను, తండ్రి చూయించినదే నేను చెయ్యదును. తండ్రి ఈ రోజు అలాగే ఉన్నది. సంఘము నిజమైన విశ్వాసుల శరీరముకు ప్రవేశ సాధనమైన ఆహారము, ఆత్మీయ ఆహారము, నామకార్థమైన వారికి అర్థము కానిది అది. ఈ ఆహారాన్ని గురించి లోకమునికి ఏమీ తెలియదు తండ్రి. అయితే నీ సంఘము, నీ ప్రజలు, నీ కుమారుని పెళ్లి కుమార్తె దీన్ని ప్రేమిస్తారు. వైద్యులు విఫలైనప్పుడు మా యొక్క శరీర స్వస్థత కొరకు మాకది ప్రవేశకమవుతుంది. దీనికై మాకు ప్రవేశకమున్నది. సంఘానికి దేవుడిచ్చిన ఆయన నమ్మిన వారికి ఆఖరి దినాల్లో వాగ్దానం చేసింది దేవుని యొక్క ఆహారములో ఒకటి. తండ్రి, విశ్వసించు బిడ్డలుగా మేముంటానికి మాకు సహాయం చేయండి. ఎందుకనగా విశ్వాసులకు సమస్తమును సాధ్యమే. ప్రేమైన దేవా, అనుగ్రహించండి. యేసు నామమున మేము అడుగుచున్నాము, ఆమేన్. వారు కొన్ని ప్రార్థనా కార్డు ఇచ్చారని బిల్లీ నాకు చెప్పాడనుకుంటున్నాను. ప్రార్థనా కార్డు మీద ఉన్న అక్షరము నాకెవరైనా చెప్పినట్లయితే అది నాకు కావాలి. సి మంచిది. మనం ఆరంభముగా C1తో మన వరుస మొదలు పెడదాం. చూశారా, ఇప్పుడు వారంతా అయిపోయి ఉండవచ్చు. చూడండి, నేనది చేయ ప్రయత్నిస్తున్నాను. మనం అది చేయగలమో లేదో నాకు తెలియదు. లేదా పిలిచిన వరుసలో ఉంచగలుగుతాం. మీరు నెమ్మదిగా కూర్చుంటారు. అది నాకు ఏం పర్వాలేదు. మీరు వేదిక ఎద్దుకు వచ్చినట్లయితే లేక పేరు పిలిచినా ఏదైనా నాకేం పర్వాలేదు. నేను నిండారుగా పరిశుద్ధాత్మ మీదనే ఆధారపడతాను. నేను బోధించిన వాక్యమును ఆదుకోమని నేను ఆయన మీద ఆధారపడతాను. సహోదరు జార్జ్ రైట్ అని అనుకుంటున్నాను. చాలా సంవత్సరాల క్రితము ఒక చిన్న బాలుడుగా మీ ఇంటికి వచ్చుచు చెట్టు మీద ఉన్న ఆ పాత విప్రిల్ విన్నాను. నేను ఇంకా అదే వర్తమానం నమ్ముతున్నాను. అదేనని నేను నమ్ముతాను. సరే, మంచిది. ప్రార్థన వరుస కొరకు వారు వెనుక సరిచేస్తున్నారు. మంచిది. ప్రార్థన కార్డు C సంఖ్య 1, 2, 3, 4, 5 మొదట వచ్చి ఇక్కడ నిలబడండి. మీరు లేవలేకున్నట్లయితే చేయెత్తండి. కొందరు మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వస్తారు. ఏంటది? అవును, ప్రార్థన కార్డు C 1, 2, 3, 4, 5. ఇప్పుడు గమనించండి, ప్రార్థనా కార్డు లేనివారైన మీరు, ప్రార్థనా కార్డు లేనివారు, ఈ విధమైన ప్రార్థనా వరుస చాలా కాలం వరకు నాకు లేదు. ఇక్కడ మందిరాన్ని మనం కట్టినప్పుడు నా యొక్క పరిచయ పిలుపు లేక ఆజ్ఞ ఎంతమంది జ్ఞాపకం ఉన్నది? సువార్తికుని పని చేయము. నేను ఒక సువార్తికుని చెప్పట్లేదు, సువార్తికుని పని చేయము అని చెప్పబడినది. చూస్తున్నారా? అది మార్చబడి ఒక సమయం వచ్చును. ఆ ఘడి వచ్చుతున్నది. మంచిది. నీవు 2-3 వేరు వేరు పరిచయలను కలిపి కలగలుపు చేయలేవు. కాపరి, ఇక సంఘ కాపరి మరియు సువార్త, అవి వేరే వేరే. ఒకేసారిగా అవి కలపలేవు. ఒక్కసారిగా నీవు ప్రవక్తకు కాలేవు. ఒకవేళ కాపరి కావచ్చును. గమనిస్తున్నారా? ఎందుకనగా నీవు వేరే పనిని, వేరే పరిచయను కలిగి ఉన్నావు. అయితే నా యొక్క వర్తమానములో నేనేమి చేయవలసి ఉన్నది ప్రభు నాకు అనుగ్రహించాడు. అయితే అప్పుడు ఆయన చెప్పాడు, సువార్తికుని పరిచయము, నీ పరిచయను సంపూర్ణముగా జరిగించుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపని కాలము వచ్చును. ఆ ఘడి ఇప్పుడు రాకపోతే ప్రతి సంఘశాఖ సంఘము నన్ను తిరస్కరించినది. వారికి హితబోధ సహించలేదు. వారు అయితే తమకు అనుకూలమైన బోధకులను తమ కొరకు ప్రోగు చేసుకుందరు మరియు వారు కల్పనా కథల వైపు తిరుగుదురు. మోషేని ధరించిన ఎన్నే ఎంబ్రేల వలె బలము కలిగి గొప్ప కార్యములు చేయదురు. అయితే వారి బుద్ధిహీనత బయలుపరచబడకపోదు. గమనిస్తున్నారా? మంచిది. అనుకరణలు ఎంబ్రేలు ఎలా చేశారో మీరు చూడండి. ఆ మందిరం యొక్క మూలరాయి 1933లో అక్కడ వేసినప్పుడు ఆకాశమందుల దేవునికి తెలుసు. బైబిల్లోని పుట పైన వ్రాయబడినది. చూడు వారు ఎలాగో చేశారో చూడు.
ఏమి జరిగినదో ఖచ్చితంగా అనుకరణలే చెప్పబడినది. వారిని అలాగే ఉండనివ్వు. ఎన్నే ఎంబ్రేడు వలె వారి యొక్క బుద్ధిహీనత అలాగే బయలుపడుతుంది. ఆ దినమున ఇక్కడే మనమున్నాము. మనం మూలరాయిని వేస్తున్నప్పుడు సంఘాన్ని నేను చూశాను. ప్రజలు గడప యొద్ద వేలాడుతూ మందిరపు గోడల యొద్ద చుట్టూ నిలుచుండుట. అక్కడి నీవున్నావు. ఈ పట్టణంలో ఉన్న ప్రజలు అన్నారు, ఒక్క 6 నెలల్లోనే మందిరమును కట్టడానికి $1.8 మన యొద్ద ఉన్నవి. చాలా మంది వాహనాలు బాగు చేసేవారు అది వారికే కాబోతుందని అనుకున్నారు. అయితే అది ఇంకా దేవుని యొక్క గొర్రెల దొడ్డిగానే ఉన్నది. 1, 2, 3, 5, 6, 7, 8, 9 6, 7, 8, 9, 10 మంచిది. యెహోవానైన నేను దాన్ని నాటితిని. నా చేతుల నుండి ఎవడును పెరికి వేయబడకున్నట్లు దివారాత్రులు దానికి నీరు కట్టెదను. విమర్శ చూడండి. ఏ సంఘశాఖ దాన్ని ఆదుకోలేదు. దేశంలోని చుట్టుప్రక్కల ఏ సంఘశాఖ అయినా, దేశంలో ఉన్న ఏ పెంతెకోస్తు కూడా దాన్ని పోషించదు. ప్రతి ఒక్కరూ నీటి బాప్తిస్తానికి విరోధులే. ఈ మిగతా విషయాలకు అందరూ విరోధులే. చివరకు నా సొంత కుటుంబం, నా సొంత తండ్రి గుమ్మములోని నన్ను నెట్టివేశాడు. నేను నా బట్టలను చిన్న కాగితపు సంచిలో పెట్టుకుని బయటికి వెళ్లిపోయి న్యూ ఆల్బెనీలో జీవించాను. అనేకమైన అపాయాలు, శ్రమలు, ఉరులు నేను దాటాను. ఇంతవరకు నన్ను క్షేమంగా తెచ్చినది కృపయే. నాకు 56 సంవత్సరాలు. త్వరగా నేను నది దాటవలసి ఉన్నది. కృప నన్ను నడిపిస్తున్నది. 1000 సంవత్సరాలు ప్రకాశించు సూర్యుని వలె అక్కడుంటాను. మనం ఆరంభించిన దేవుని స్తుతించు పాటకు మనకు తరిగే దినాలు లేవు. ఓ, నేను యేసును ప్రేమిస్తున్నాను. లోకమును సమస్తము ఆయనే, లోకములో సమస్తం ఆయనే. ఓ మంచిది. నేను ఎక్కడ వదిలిపెట్టాను? నేను 10. ఇంకా కొంతమంది తీసుకోగలమా? మంచిది. ఏంటది? 10, 15. మంచిది. 10 నుండి 15 వరకు మీరు ఎక్కడ ఉన్నప్పటికీ మీరు నిలవబడి వరుసగా రండి. ఏమంటారు? మంచిది. తరువాత 15 నుండి 20 వరకు అది అదే కావాలి. 15 నుండి 20 వరకు అది ఇక 10 మంది ఎక్కువ అవుతారు. మీరు గమనించండి. ఎక్కడ వరుస నిలబడి ఉన్నదో వారు గుంపులుగా ఉండట మేము అంగీకరించము. సరే, మీరు అటు ఇటు కదలవద్దు. మనం ఎక్కువసేపు ఉండము. అయితే ఎటువంటి కాలము, ఎటువంటి సమయమో కదా. ప్రతి ఒక్కరి కూడా ప్రభును ప్రేమించాలని నేను ఆశపడుతున్నాను. ఈ క్షణం యొక్క బలమును గ్రహించు స్థానానికి మనమంతా రావాల్సి ఉన్నదని నేను ఆశపడుతున్నాను. అది ప్రయత్నిద్దాం. సమయస్ఫూర్తితో ఉండండి. మనం ఇక్కడ ఏమి చేయ ప్రయత్నిస్తున్నాము? ఒక పరీక్ష ద్వారా దేవుని వాక్యమును మనం పెట్టుచున్నాము. ఏలియా అదే చేశాడు. అది చేడు కొరకై దేవుని చేత పిలువబడ్డాడని అతడు ఎదిగిన తర్వాత పర్వతం యుద్ధకు వెళ్లిపోయాడు. అతడు అన్నాడు, దేవుడు ఎవరైనది మనం రుజువు చేద్దాం. అగ్ని ద్వారా జవాబిచ్చు దేవుడే దేవుడు. అన్యులు కత్తులతో కోసుకుంటూ, మంచిదే, నిజమే, కాదు, అగ్ని దిగిరాదని అన్యులకు తెలుసు కనుక వారు కేకలు పెడుతూ అరుపులు అరుస్తున్నారు. అయితే ఏలియాకు తెలుసును అది దిగబోతున్నదని. కారణం, అతడు ప్రభు వద్ద నుండి దర్శనం పొందుకున్నాడు. అతనికి దర్శనం వచ్చిందా అన్ని అడుగుతావు. అవునండి. అతడు ప్రతిదీ క్రమ ప్రకారంగా పెట్టిన తర్వాత అతడు చెప్పాడు, ప్రభువా, ఇదంతయు నీ ఆజ్ఞ ప్రకారంగా చేశాను. అప్పుడు అగ్ని కురిటి ఆరంభమైనది. దేవుని యొక్క వాక్యమును అక్షరార్థకంగా జరిగించినప్పుడు మిగతా చుట్టం దేవుని వంతు. ఆయన నిన్ను కేవలము అక్కడ పెట్టమని అడుగుచున్నాడు. నీవు అక్కడ పెట్టుటకు పిలువబడ్డావని నిశ్చయిత కలిగిండు. చూశారా? నీవు అలా చేసినట్లయితే మిగతా పని ఆయన చూసుకుంటాడు. నేను ప్రార్థన చేసే వరకు ఇక్కడ ఈ వరుసలో ఉంటారు. మంచిది. ఇప్పుడు మీరు గోడ ప్రక్కనే ఉన్నారు. ఆరంభించే వరకు మొట్టమొదట భవనంలో ఒక చోట కొంతమందికి వ్యాధిగ్రస్తులుగా ఉండి ప్రార్థనాకారులు లేని వారు మీ చేతులు పైకెత్తండి. అంతటా ఉన్నారే. మన ప్రభు ఆయన నిన్న నేడుగా ఒక్కటి రీతిగా ఉన్నట్లయితే ఆయన ముందును అని నేను నమ్ముతున్నాను. ఆయన ప్రార్థనా వరుసలు జరిగించను. ప్రజలు ఆయన వద్దకు పెద్ద వరుసల్లో బహుజన సమూహంగా వచ్చారు. ఆయన వారిని ముట్టి వారిని ఆశీర్వదించాడు. కొన్నిసార్లు ఆయన నిలిచిపోయి, నన్ను ముట్టిందెవరు అని అడిగాడు. చుట్టూ చూడగా ఒక స్త్రీ ఆయన్ను, ఆమె ఎందుకు ముట్టిందో ఆమె చెప్పింది. ఆమె రక్తధార నివారణ అయినది. ఆమె విశ్వాసం ఆమెను స్వస్థపరిచిందని చెప్పాడు. ఆమె వెనుదిరిగి, నాకు తెలియదు అని ఆమె చెప్పినట్లయితే, ప్రభువా, ఎంతో కాలం నుండి ఇది నాకున్నది, అది జరిగేది కాదు. లేదు,
అది జరిగేది కాదు. సురోఫినియా స్త్రీతో ఆయన ఇలా చెప్పినట్లయితే, నీ మాట చెప్పిన దాన్ని బట్టి నీ కుమార్తె నుండి దయ్యం వెళ్లిపోయినది. సరే ప్రభువా, నీవిది ఈ విధంగా చేయాలని అనుకుంటున్నాను అని అంటే ఆమె దయ్యం ఇంకా ఆమెలో ఉండేది. అయితే ఆయన చెప్పినట్లుగానే ఆమె యొక్క బిడ్డ ఉండాలని ఆమె ఎదురు చూసినది. ఆయన మనతో చెప్పినాడు, నీవు నమ్మితే కదిలిపోమ్మని. నీవి ఈ పర్వతముతో చెప్పినట్లయితే నీ హృదయంలో సందేహింపక నీవు చెప్పినది జరుగునని నీవు నమ్మినీడిలా అది జరుగును, నీవు దాన్ని పొందుకుంటావు. మీరు ప్రార్థించేటప్పుడు మీరు అడిగినవన్నీ పొంది ఉన్నారని నమ్ముడి, అది మీకు అనుగ్రహించబడును. ఓ, ఎటువంటి వాగ్దానం అది! సాంఘిక సంక్షేమ సువార్త బోధించే మనిషి అది నమ్మనే నమ్మడు. గడప ఎదుగు నడుచుకుంటూ వచ్చి లోపలికి చూస్తాడు, లేదా అక్కడ నిలబడతాడు. అరే, అచ్చంగా మరి ఒక పరిశుద్ధ గుండ్రాళ్ల గుంపు అని చెప్పి వెళ్లిపోతాడు. చూస్తున్నారా? అయితే అతనికి దాచబడిన ఆహారం ఇది అని అతనికి తెలియదు. మరుగైన రహస్యమైన వస్తువు ఇది అని అతనికి తెలియదు. అతనికి తెలియదు. అది జలిగల విషయం. దిగంబరి, దిక్కుమాలది, గుడ్డిది, ఎరుగనిది ఎగు మనస్సు అది ఒక చెడ్డ విషయం. ఓ దేవా, మొదటిగా నేను చనిపోదును కాక, కానీ ఆ విధంగా నేను ఎన్నడూ ఉండకుందును కాక. అలాగ చేయడం కంటే నేను చనిపోదును కాక. అవునండి, మనలో అందరూ అంతే నేను అనుకుంటున్నాను. అవును కదా? ఇప్పుడు అయితే ఇవన్నీ కూడా కడవరి దినాల్లో దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. మలాకి 4 చెప్పబడి ఉన్నది, ఆయన ఏ విధంగా సొదొమ యుద్ధ చేశాడో అలాగే యేసుక్రీస్తు దిగివచ్చి మానవ శరీరంలో ఆయనే అవతారముందును. అవునా? లోకము సొదొమ స్థితిలో ఉందని చెప్పబడి ఉన్నది. ఆ దినాన్ని ఎలాగుండెనో మనుష్య కుమారుడు ఆ దినమున బయలుపరచుకొనును. చూశారా? ఈ మనుషుడు మనుష్యుని రూపమును దిగివచ్చను అబ్రహాము యొద్దకు. అది ఎలోహిం. ఈ వాగ్దానం చేయబడిన కుమారుడు వచ్చుటకు ముందు ఎంతో ఎలోహిముగా వచ్చెను. అది ఏమైనదో చూడు. అది అబ్రహాము దేవుడు అని పిలిచాడు. బైబిల్ చెప్తుంది, 3 మనుషులు అతని యొద్దకు వచ్చిరి. ప్రయాణం వలన వారి బట్టలకు దుమ్ము నిండిపోయినది. కూర్చొని మనుషుని వలె భుజించుట. యేసు చెప్పిన్నాడు, ఆ సమయమందు లోకము సొదొమ స్థితి యందు ఉంటుందని. ఆ తర్వాత మనుష్య కుమారుడు మరలా తాను బయలుపరచుకొనును. దేవుని కుమారుడుగా కాదు, మనుష్య కుమారుడుగా. చూశారా? ఆయనే బయలుపరచుకొనును. ఇప్పుడు ఆఖరి ప్రవక్త చెప్పింది గుర్తుపెట్టుకోండి. ఇదిగో, నేను ప్రవక్తని ఏలియాను మీ యొద్దకు పంపుదును. అతడు పిల్లల హృదయము తండ్రుల వైపునకు త్రిప్పును. చూస్తున్నారా? తిరిగి బైబిల్ యొద్దకు వారిని తీసుకుని వచ్చు వర్తమానము. మనుష్య కుమారుడు ఆయనే ఆ దినమున బయలుపరచుకొనును. ఆ దినమున ఆఖరి సంఘకాలపు బూర ఊదబడినప్పుడు, 7వ దూత బూర ఊదబడినప్పుడు దేవుని మర్మములు ఆ దినమున బయలుపరచబడును. 7 ముద్రలు తెరవబడును. ఈ సంఘంలో కూర్చిన మర్మములు, మిగతా ఇతరమైనవి, అవి ఎలా జరిగినవి ఏంటి అనేది, ఎలాగ సంభవించినవి తెరవబడును. చూడండి, అది వారికి తెలియదు. యేసు చెప్పాడు, గుడ్డి పరిశీలారా, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపినీడేలా ఇద్దరు కూడా గుంటలో పడరా? చూడండి, ఆ కారణం చేతని ఆ ప్రజలు అది చూడరు. దాని యొక్క మర్మం ఇది. ఆ ముద్రలు ఆ సంఘాలు ఒక్కొక్కటి ఒక సంస్థాపకమైపోయి అందులో చేరుకున్నవి. అది రహస్యాలలో ఒకటి. అది దేవుని ఎదుట తప్పైన విషయం. డాక్టర్ లీ, నీవది గ్రహిస్తున్నావా? చూడండి, అదే ఇక్కడ ఉన్నది. అది రహస్యములలో ఒక రహస్యము. చూడండి, వారు సంస్థాపకము చేశారు. అది సంపూర్తిగా దేవుని చిత్తమునకు సంబంధించినది కాదు. ఆఖరి దినాల్లో అది బయలుపరచబడను. ప్రజలను ఒక మూఢనమ్మకానికి లేక సంఘ శాఖకు కాదు నడిపించేది, కానీ నిజమైన వాక్యం వద్దకు. నిజమైన వాక్యము ఒక వర్గపు ప్రజల యొద్దకే వచ్చును. మనుష్య కుమారుడు వారి మధ్యనే బయలుపరచుకును. నిన్న నేడు యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడని తెలియపరచుకును. ఓ, నేను ఎంతగానో దాన్ని ప్రేమిస్తున్నాను. నేను ఆయన శ్లాఘించుటకై నేను ప్రేమిస్తున్నాను. ఆయనను ప్రజల మధ్య గొప్ప చేయటకు నేను ప్రేమిస్తున్నాను. నేను ఆయన గొప్ప చేయనవసరం లేదు. ఆయన ఎప్పుడో గొప్పవాడు. ఆయన ఎంతో ఎత్తున ఉన్నవాడు. నీవు ఆయన అందుకోలేవు. ఆయన ఎంతో లోతైన వాడు. నీవు ఆయన అందుకోలేవు. ఆయన ఎంతో వెడల్పు. ఆయన ప్రక్కకు నీవు చెరలేవు. ఆయన కొరకు నీ హృదయంలో నీవు స్థలము సిద్ధము చేయగలవు. నీవు ఆయన స్వీకరించవా? మన ప్రభు ఎంత ఆశ్చర్యకరుడు కదా. మంచిది, మనం ఇప్పుడు ఎంతో నిశ్శబ్దంగా ఉందాము. ప్రతి ఒక్కరి కూడా దీని గురించి మనం మాట్లాడాము. ఇప్పుడు దాని యొక్క విషయం అది నిజమేనా? ఇక్కడ కొందరు కొత్తవారు ఉండవచ్చును. నేను నీతో చెప్పుచుండవచ్చును, క్రీస్తు నిన్న నేడు యుగములు ఒక్కడే రీతిగా ఉన్నట్లయితే ఈ నిమిషం ఆయన ఏమి చేయును? ఇక్కడ ముందుగా ఆయన ఉన్నప్పుడు ఏమి చేసి ఉండెనో దాన్నే ఆయన చేయును. అవును, నిజమేనా?
జనుల యొక్క విశ్వాసము ఆయన వస్త్రమును ముట్టెను. ఆయన తిరుగుతాడు. బావి యొద్ద స్త్రీ విషయంలో చేసిన రీతిగా మరియు ఇతర స్థలాల్లో చేశాడు. వారి తలంపులు, వారి యొక్క ఆలోచనలు ఆయన ఎరిగాడు. ఆయన నన్ను స్వస్థపరచగలడా అని ఇప్పుడు నీవంటావు. ఆయన వాక్యం తెలుపుతున్నది ఆయన ముందుగానే మనల్ని స్వస్థపరచను అని. అయితే దాని విషయం ఏదనగా ఆయన ఇక్కడే ఉన్నాడని ఆయన తెలియజేసుకునుట. ఆయన ఇప్పుడు మనకు భౌతిక దేహంతో అగుపించినట్లయితే 33 సంవత్సరాల్లో ఆఫ్ఘన్ యొక్క క్రీస్తు తల వలె ఖచ్చితంగా కనిపించి ఆయన చేతుల్లో రక్తము కారుతూ ఆయన నిండుగా చీలలో మచ్చలతో ఉండి అగుపించితే నేనది అంగీకరించను. లేదు 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 లేదు. ఆయనకు ఆయనే వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయన చూచును, ప్రతి నాలుక ఆయన ఒప్పుకును. మేరుపు తూర్పు దిక్కున మెరచి పడమటికి వచ్చునో ఎలా వచ్చునో అలాగుండును. గమనిస్తున్నారా? మేమీ మూఢనమ్మకాలు తెగలను మేము నమ్మము. దేవుడు వాక్యమని మేము నమ్ముతున్నాము. అయితే ఆయన నీ యొక్క నా యొక్క శరీరాన్ని తీసుకుని ఆయనే ఒక రూపముగా అయ్యాడు. నీకు వరములిచ్చాడు, నాకు వరములిచ్చాడు. మరియు ఈ వరముల ద్వారా ఆయననే తెలియచేసుకున్నాడు. అదే రహస్యాహారము. ఆయన నా ద్వారా ఎంతగా తాను తెలియపరచుకున్నప్పటికీ నీవు నమ్మాల్సి ఉంటుంది. అది నమ్ముటకు నీకు విశ్వాసమని వరము కూడా ఉండవలసి ఉన్నది. నీవది నమ్ముతున్నావా? ఆ విధముగా ఆయన ఇప్పుడు ప్రత్యక్షపరచుకున్నట్లయితే నీవాయన నమ్ముతావా? నీ నిండు హృదయముతో నీవాయన నమ్ము. ఓ ఎంత ఆశ్చర్యము! ఆయన కొరకై కనిపెట్టు. ఆయన ఏం చెప్తాడు కనిపెట్టు. ఇక్కడ ఒక పురుషుడు నిలబడి ఉన్నాడు. నేను ఎరిగినంత వరకు నా బ్రతుకుల్లో అతనెన్నడూ నేను చూడలేదు. మంచిగా బలంగా ఆరోగ్యంగా ఉన్న మనిషి వలె కనిపిస్తున్నాడు. బహుశా అలాగే ఉండవచ్చు, నాకు తెలియదు. అయితే అతను ఇక్కడ నిలబడి ఉన్నాడు. నేను వెళ్లిపోయి ఆ పురుషుని మీద చేతులు పెట్టి అతనికై ప్రార్థించగలను. అతడు నమ్మి ఉన్నాడా లేదా అని అడగగలను. అయితే అతను ఇక్కడ నిలబడి నాతో చెప్తాడు, నేను ఫలానా దానికై ప్రార్థన చేయమని కోరను. మరియు నాకు వంకర మడబలున్నవి, నాకెప్పుడు తలనొప్పి వస్తుంది, నాకు కడుపులో పుండ్లున్నవి, లేదా మరొకటేదో నాకు తెలియదు. అతడు వాటిలో ఏదైనా నాకు చెప్పవచ్చు. నేను చెప్తాను, అయ్యా సరే సహోదరుడా, నేను నా చేతులు నీ మీద పెట్టి నీ కొరకై ప్రార్థన చేస్తాను. అదంతా బాగుంటుంది. ఖచ్చితంగా అన్ని కాలాల గుండా అదే మనము చేస్తున్నది. అవును కదా? అయితే జ్ఞాపకముచ్చుకో, యేసు చెప్పాడు ఆయన రాకడకు కొంచెం ముందుగా సదోమ దినము వలె ఉండును. ఆ వచ్చిన మనుషుడు శారా ఎక్కడున్నదో ఆ గుడారమునకు తన వీపు ఉంచి, ఆ గుడార వైపునకు తన వీపు ఉంచి ఆయన చెప్పాడు, అబ్రహామా అని పిలిచాడా? అబ్రహామా అని పిలిచాడు. అబ్రామా అని కాదు. గమనించండి, అంతకు మునుపు దినమున అతడు అబ్రాము. అయితే అతనికి దర్శనం వచ్చినప్పుడు ప్రభు అతనితో చెప్పాడు, నేను నీ పేరును మార్చబోతున్నాను. ఇక్కడ ప్రభు ఆయనే మానవ రూపమున ఉండి అతని కలిసి భుజించి త్రాగాడు. అబ్రహామా, నీ భార్యని శారా ఎక్కడా? SARRAH కాదు. అతను చెప్పాడు, శారా నీ వెనుక గుడారంలో ఉన్నది. ఆయన చెప్పాడు, నేను నిన్ను దర్శించబోతున్నాను. 25 సంవత్సరాల క్రితము నా యొక్క వాగ్దానాన్ని బట్టి. శారా తనలో తాను ఒక విధంగా నవ్వుకున్నది. ఆయన అన్నాడు, ఇవి ఎలాగ సాధ్యమాయని శారా గుడారంలో నవ్వనేలా? దేవుడికి ఏదైనా అసాధ్యమా? గమనిస్తున్నారా? ఏమీ కాదు. లేదండి. ఆయన చెప్పాడు, యేసు దాన్ని వాగ్దానం చేశాడు. ఆయన మనుష్య కుమారుడు అనగా వాక్యము. మీరు దాన్ని నమ్ముతున్నారా? కడవరి దినముల్లో వచ్చి సదమ గొమొర్రా దినాలలో ఉన్న రీతిగా లోకమున్న కాలములో ఆయనే బయలుపరుచుకును. అది నిజమని మీరు నమ్ముతున్నారా? మనం ఒక ప్రార్థన జరిగించక ముందు మనుష్య కుమారుడు ఇంకా నిన్న నేడు యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడో లేదో అని తెలుసుకున్నటకు ఒకరు బయట ఉండి ప్రార్థించండి. ఆయన అవునో కాదో అడగండి. ప్రభువా, ఆ మనుషుడు నాకు తెలియదు. అయితే నీవు నిన్న నేడు యుగయుగములు ఒక్కటి రీతిగా ఉన్నావని నాకు తెలుసును. ఆయన చెప్తాడో లేదో చూడండి. అవునండి. ఇప్పుడు ఒక క్షణము మీ తల్ల పైకెత్తండి. నా వెనుక ఉన్నది. అది ఒక చిన్న బిడ్డ. ఇప్పుడే అది జ్వరముతో మండిపోతున్నది. అది చిన్న ఆడపిల్ల. నీవు ఒక పట్టణంలో నుండి వచ్చావు. ఆ చిన్న బిడ్డ కడుపు నొప్పితో ఉన్నది. అది అవును. నమ్ము. ఆయన చెప్పినది ఆయన చేస్తాడా? ఆ వ్యక్తిని నా బ్రతుకులో నేను చూడలేదు. పరలోకమున్న దేవునికి తెలుసును. ఇక్కడ ఉన్న ఈ పురుషుడు ఇతడెంతో బలంగా ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు.
అయితే గమనించండి, అక్కడ ఆ నీడ అతనిపై ఉన్నది. దాని భావం, దేవుడు అతనికి సహాయం చేయకపోతే ఇక్కడ ఎక్కువ కాలం ఉండడు. Got cancer. It's in your lung. అతని క్యాన్సర్ ఉన్నది, అతని యొక్క ఊపిరితిత్తుల్లో. Now the Son of Man is here. మనిషి కుమారు ఇక్కడ ఉన్నాడు. ఒక చిన్న బాలును గుచ్చి, ఒక చిన్న బిడ్డను గుచ్చి, అతని హృదయంలో ఒక బాధ్యత అతను కలిగి ఉన్నాడు. అవునా? ఆ బిడ్డలో లోటు ఏంటో దేవుడు నాకు చెప్పగలడని నీవు నమ్ముతున్నావా? ఆయన చెప్పగలడు. అతడు మూర్ఛల వ్యాధి ద్వారా నురుగు కక్కుతూ ఉంటాడు. ఈ మధ్యనే ఒకటి వచ్చినది. This morning. అవును, ఈ ఉదయమే. ఆ బిడ్డను పెంచడానికి నువ్వు బ్రతుకుతావని నీవు నమ్ముతున్నావా? He'll be all right. అతడు బాగుపడతాడు. Where's Charlie? చార్లీ కాక్స్ ఎక్కడ ఉన్నాడు? Yeah, Charlie, where you అతడు at? ఎక్కడ ఉన్నాడు? చార్లీ, నువ్వెక్కడున్నావు? ఈ రాత్రి అతను ఇక్కడే ఉంటాననుకున్నాను. ఇక్కడే చార్లీ. Charlie. గ్యారీ, Gary, where నువ్వెక్కడున్నావు? you at, లారీ Larry? Here. ఇక్కడున్నాడా? His little boy. అతని యొక్క చిన్న బిడ్డకు ఇలాంటిదే ఉన్నది. ఖచ్చితంగా ఇలాంటిదే. Where you at, Larry? నువ్వెక్కడా? ఒక్క నిమిషం ఇక్కడికి రా. మంచిదే, నువ్విక్కడే ఉన్నావు. This little boy here ఇక్కడ ఉన్న ఈ చిన్న బిడ్డకు ఇలాంటిదే ఉన్నది. అతని అమ్మా నాన్న నాకు మంచి స్నేహితులు. కొన్ని సంవత్సరాల క్రితం నేను అక్కడే ఉన్నాను. ఈ చిన్న బిడ్డ నత్తిగా మాట్లాడుతూ, గొనుగుతూ, ఉమ్మి కక్కుతూ ఉండేవాడు. అతనికి మూర్ఛలు. ఆ చిన్న బిడ్డ మీద నేనది పట్టుకుని అతన్ని స్వస్థపరచమని దేవుణ్ణి నేను అడిగాను. అప్పటి నుండి అది అతనికి లేదు. అతనికి తల్లి, అతనికి తండ్రి ఇక్కడే ఒకచోట కూర్చుని ఉన్నారు. ఇక్కడే ఈ చిన్న బిడ్డ ఉన్నాడు. అయ్యా, నీవది నమ్ముతున్నావా? ధన్యవాదాలు లారీ. నీవు నమ్ముతున్నావండి? పరలోకపు దేవుడు అదే విషయాన్ని నీకు అనుగ్రహించుడు కాక, నీ బిడ్డను పెంచుటకు నీకు కూడా దేవుడు నిన్ను దీవించును గాక. ప్రార్థించుకుందాము. ప్రియమైన దేవా, అతనికి సహాయం చేయి. కృపా కనికరాలు అతనిపై ఉంచి అతన్ని ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాను యేసు నామమున. ఇప్పుడు తిరిగి లూసియానికి వెళ్ళిపో. సంతోషంగా Praise God for it. అతన్ని బట్టి దేవుని స్తుతించు. Oh, yeah. ఓ అవును, He's from Louisiana. అతడు లూసియా నుండి వచ్చినవాడు. Where was? Around Lake Charles. నిజం, Right. లేక్ చార్లెస్ కి ప్రక్కన. అవును, See, I can catch your చూడండి, thoughts now. నీ తలంపులు నేను పట్టుకొనగలను. Praise be to God. దేవునికి స్తుతి కలుగును కాక. Well, you're asking for a good నీ ఒక thing. మంచి సంగతి కొరకు ఎడుగుతున్నావు. You want to have నీకు a baby. బిడ్డ కావాలనుకుంటున్నావు. నీకు బిడ్డలున్నారు, 2 బిడ్డలు. అయితే నీకు ఇంకొకరు కావాలనుకుంటున్నావు. నా సహోదరి, పరలోకపు దేవుడు నీకు అది అనుగ్రహించును కాక. ఇక్కడికి రా, నా చేతులు పెట్టాలనుకుంటున్నాను. ప్రియమైన దేవా, ఈ స్త్రీ యొక్క హృదయ వాంఛను దయచేయండి, ఎందుకంటే అది యోగ్యమైన అక్కర. యేసు నామమున ఆమేన్. Go have the child. బిడ్డను పొందుకో. God is a దేవుడు good God. మంచి Do you దేవుడు. believe that? నీవు నమ్ముతున్నావా? అది He knows మనకు all అవసరమైనవి that we ఏవేవో have need. అవన్నీ ఆయనకు He తెలుసును. supplies మనం all నమ్మినట్లయితే every need if we believe it. మన ప్రతి అవసరత ఆయన తీర్చును. He said, if thou canst believe. నీవు నమ్మినట్లయితే అని ఆయన చెప్పాడు. ఎక్కడ నేను నిన్ను కరస్పర్శ చేశాను అదెక్కడో నాకు జ్ఞాపకం లేదు. అయితే ఒక చోట నేను కరస్పర్శ చేశాను. I don't just exactly నాకు remember. ఖచ్చితంగా గుర్తులేదు. But we అయితే hear తప్పక somewhere. ఒక చోట, ఈ రోజు ఒక చోట, అయితే అదెక్కడో నాకు తెలియదు. But that's not what we're here to talk about. అయితే అందును గురించి కాదు మనం ఇక్కడ ఉన్నది. నీవిక్కడ ఉన్నది ఒకరి కొరకు నన్ను నీవు ప్రార్థించమని ఉన్నావు. అవును, నిజమేనా? అతడు ఇక్కడ లేడు. అతడు జార్జియాలో వ్యాధితో ఉన్నాడు. అతడు భౌతికంగా వ్యాధితో ఉండటం మాత్రమే కాదు, కానీ ఆత్మీయంగా కూడా అతడు జబ్బుతో ఉన్నాడు. నీ తోబుట్టువు. నీవు అతని పక్షంగా నిలబడ్డావు కనుక దేవుడు అతనిని జాగ్రత్త పరుస్తాడని నీవు నమ్ముతున్నావా? నీవు నమ్ము. ఇక్కడికి రా, కలిసి ప్రార్థిద్దాం. ప్రియమైన దేవా, ఈ మనిషిని యొక్క హృదయ కోరికను తీర్చండి. ఈ మనిషి దేవుని కొరకై మొరపెట్టువానిగా ఉండుట అతడు వెళ్లి చూచులాగున యేసు నామమున నేను ఇది అడుగుతున్నాను, ఆమేన్. దేవుడు నిన్ను దీవించును. అపనమ్మకపడవద్దు. నీ నిన్ను హృదయంతో నమ్ము. మీరు బాగున్నారా? అప్పుడు నిన్ను కరస్పర్శ చేయుటకై నా చేయి నిన్ను చేరుకుంటూ కాదు, కానీ నీ చేయి చాచినప్పుడు నీకొకటి గమనించాను. అది నీడ, నిజంగా చీకటి, నలుపు. అదే కారణం. నేను నీ చెయ్యి పట్టుకున్నానని నాకు తెలుసు. నేను ఆ విధంగా కనుగొన్నాను. గమనించారా? దేవుడు దానిని కదిలింపవేయగలడని నీవు నమ్ముతున్నావా? అది నీ రొమ్ము పైన ఉన్నది, ఎడమ ప్రక్క. నీవు బాగుపడినందుకు ప్రభుని స్తుతిస్తూ తిరిగి ఖరాలకు వెళ్లాలని వాష్యపడుతున్నావు. అవును కదా? నా భావం ఏదో గ్రహించావా? ప్రార్థించుకుందాం.
ప్రియమైన దేవా, ఇక్కడ ఎవరైతే ఉన్నారో అట్టి ఆ యేసుక్రీస్తు నామమున దేవుని రొట్టెను బిడ్డలు భుజిస్తున్నారు. ఈ బిడ్డ కూడా ఆయన బిడ్డకై స్వస్థత కొరకై ఇచ్చిన దేవుని రొట్టెను విశ్వాసమును ఆనందించును కాక, ఆరోగ్యంగా ఉండి తిరిగి వెళ్ళును కాక, యేసు నామమున ఆమేన్. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును. నీ నిండు హృదయంతో నమ్ము. How do you do? ఎలాగున్నారు? This is a wonderful time. ఇది ఆశ్చర్యకరమైన సమయం కాదా? ఇప్పుడే ఒక గౌరవప్రదమైన భయము ప్రజలపైకి దిగివచ్చినట్లుగా కనిపిస్తుంది. Or maybe లేదా sound like my ears, just నా like చెవుల్లోకి someone ఏదో వెళ్తున్నట్లుగా శబ్దమున్నది. is making a noise. అలాగా Like that. అలాగా గమనిస్తున్నారా? అది బిడ్డల యొక్క రొట్టె. గమనిస్తున్నారా? It's yours. అది It's నీది. for you. అది నీ It కొరకు. isn't for me. అది It's నా for కొరకు you. కాదు, అది నీ కొరకు. ఇప్పుడే ఇదే సమయమందు నేను ఎంతగానో కృతజ్ఞుడై ఉంటున్నాను. నేను ఎరిగినంత వరకు నేను బాగున్నాను. అయితే అది నా కొరకు కూడా రొట్టె. నాకు అవసరమైనప్పుడు అది నీ కొరకు రొట్టె. అది ప్రేరేపణ. నీ వ్యాధితో ఉండుటకు కాదు, నీకు దేవుని ఎదుట మన హృదయాలు ఉత్తేజపరచడానికి. ఇది ఖచ్చితంగా ఋతువులోనే ఆయన ఏమి చేయాలని చెప్పాడు. సదమా దినములలో ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడ యందు అలాగుండెను. మనుష్య కుమారుడు బయలుపరచబడినప్పుడు. గమనిస్తున్నారా? యెహోవా నియమించిన ఆ భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తకు ఏలియాను మీ యొద్దకు పంపుదును. అతడు తండ్రుల వైపునకు ప్రజల హృదయాలను త్రిప్పును. గమనిస్తున్నారా? ఆ తర్వాత దుర్మార్గులు నీతిమంతుల పాదముల క్రింద ధూళి వలెయ్యవద్దరు. కొలిమి కాలినట్లు అది కాలును. చూస్తున్నారా? భూమి అలాగుండను. అది పడిపోనయున్నదని దూరాన్ నుండి మనం చూస్తున్నాం. అగ్ని పర్వతాలు భూమికి అడ్డంగా పరచబడి ఉన్నవి. ఆకాశముల అగ్నితో రగులుకొనును. యుగ యుగముల్లో నగమా, యుగ యుగాలలో బండా, ఇప్పుడు మరియు అప్పుడు నా మీద కనికరము చూపుము. బాగున్నారా? ఒక విషయం, నీకు స్త్రీ సంబంధమైన జబ్బు ఉన్నది. ఆడవారికి ఇబ్బంది ఉన్నది. మరికొన్ని కూడా ఉన్నది. నీకు నరముల బలహీనత, ఆ వయస్సు వలన నరాల బలహీనత, అన్ని రకాలైన చిక్కులు, ఇబ్బందులు ఉన్నవి. అయితే నీకు ఒక ఆశ కూడా ఉన్నది, పరిశుద్ధాత్మ పొందాలని ఆశ. అవునా? అది అదే. నీవు నమ్ముతున్నావా? నీవు అన్ని ఒప్పుకున్నావా? నేను నీ మీద చేతులు పెట్టి అందుకొరకై దేవుని అడిగితే పరిశుద్ధాత్మ వస్తుందని నీవు నమ్ముతున్నావా? నీవది నమ్ముతున్నావా? ప్రార్థించుకుందాము. ప్రియమైన దేవా, అపోస్తుల పద్ధతిని ఈ స్త్రీ పైన నా చేతులు పెట్టి ఆమె పరిశుద్ధాత్మ పొందుకోవాలని అడుగుతున్నాను. యేసుక్రీస్తు నామమున ఆమె అది పొందుకును కాక. ఆమేన్. అపనమ్మకపడవద్దు. అది నీకు సంబంధించినది. గమనించు, అది నీది. అది పిల్లల రొట్టె. స్త్రీ సంబంధమైన ఇబ్బంది అని నేను చెప్పినప్పుడు నాకు వింతైన భావన అనిపించినది. నీకు మరి కారణం అది కూడా నీకున్నది. ఇప్పుడు నువ్వు బాగైపోతున్నావని నమ్ముతున్నావా? వెళ్ళు, ప్రభుకు ధన్యతలు చెల్లించు, ధన్యవాదాలు చెల్లించు. ఎలాగున్నారు? నీ నిండు హృదయముతో నీవు నమ్ముతున్నావా? ఎంతో కాలం కిందట నీవు ఎలాగ భుజించావో ఆ విధంగానే నువ్వు భుజించగలవని నమ్ముతున్నావా? మంచిది, వెళ్ళు. ధన్యవాదాలు ప్రభువా, నేనది నమ్ముతున్నాను అని చెప్పు. ప్రభు యొక్క సన్నిధానము నీ వీపు నొప్పి విడిచిపోయి నీవు బాగుపడతావని నీవు నమ్ముతున్నావా? ధన్యవాదాలు ప్రేమైన దేవా అని చెప్తూ వెళ్ళు. దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రభు నిన్ను బాగు చేస్తాడని, నీవు బాగుపడతావని నీవు నమ్ము. కీళ్ళ నొప్పి ఉండవు, బాగా ఆరోగ్యంగా ఉంటావు. నీవది నమ్ముతున్నావా? ఆయనకు ధన్యవాదాలు చెల్లించు. నా హృదయపూర్తిగా నేను అంగీకరిస్తున్నాను ప్రభువా, నేనది నమ్ముతున్నాను చెప్పు. అక్కడ ఉన్న వారంతా దాన్ని నమ్ముతున్నారా? ఇక్కడ ఉన్న నీవు అక్కడ నీకు ప్రక్కనే కూర్చున్న స్త్రీ పైన నీ చేయి పెట్టు. కీళ్ల వాతాలు, హెచ్చుదగల నరాలు అవి సరైపోతవి అని చెప్పు. దేవుడు నిన్ను దీవించును. నీవు బాగుపడిపోతున్నావని నీవు నమ్ముతున్నావా? ఇంటికి వెళ్ళు. దేవుడు నిన్ను దీవించును. ధన్యవాదాలు ప్రభుని యేసు అని చెప్తూ ప్రయాణం చేయి. ఎలా ఉన్నారు? స్త్రీ యొక్క సమస్య నిన్ను కూడా విడిచిపెట్టబోతుందని నీవు నమ్ముతున్నావా? నీవు స్వస్థత పొందబోతున్నావు. ధన్యవాదాలు ప్రభువా. ఎలాగున్నారు? ఎందుకని? అయ్యయ్యో, నీ పేరు నాకు తెలుసును. నేను బాప్టిస్ట్ సంఘానికి సంఘ కాపురిగా ఉన్నప్పుడు టాటన్, సహోదరి డెలా టాటన్, నీవిప్పుడు వీపు నొప్పితో బాధపడుతున్నావు. అది బాగవుతుంది. ఆయనను బాగు చేయగల నమ్ముతున్నావా? సంవత్సరాల క్రితము బెల్టౌన్ బాప్టిస్ట్ చర్చిలో అక్కడ ఏమి జరిగిందో
నీ జ్ఞాపకముందా? ఈ రోజు కూడా ఆయన ఇంకా అదే దేవుడై ఉన్నాడు. దేవుడు నిన్ను దీవించుడుగాక నా సహోదరి. జార్జ్ రైట్, నీవెక్కడి ఉండేది? నీకు జ్ఞాపకముందా? నీవిప్పుడే ఈ అభిషేకంతోనే నా చేతులు నీ మీద ఉంచితే నీవు స్వస్థత పొందుకుంటావా అని నమ్ముతున్నావా? ఇక్కడికి రా. యేసుక్రీస్తు నామమున ఈమె స్వస్థత పొందుకుండుగాక. ఆమేన్. విశ్వాసముంచు. మీ యొక్క నిండు హృదయాలతో మీరంతా నమ్ముతున్నారా? మీరంతా ఆ స్త్రీని చూచడం ద్వారా పాతకాలపు జ్ఞాపకాలు గుర్తొస్తున్నవి. ఆమె యొక్క పేరు నేను ఇంకా ఆలోచించలేకపోతున్నాను. టోటెన్, అవును కదా, అది నిజం. అవును, ఆమెకి కుమార్తె బెడ్. అవునా? అది ఖచ్చితంగా నిజం. నన్ను నేను దాటిపోయానని అనుకోవద్దు. నేను కొద్దిగా మెత్తడివాడని నేను దాన్ని వివరించలేను. అయితే నీ వీపు నింపిపోయినది. అమ్మా, ప్రభుని స్తుతిస్తూ, ప్రభువా నీకే ధన్యవాదాలను చెప్పు. నీ గుండె బలహీనత కూడా బాగవుతుంది నమ్ముతున్నావా? వెళ్ళు, సంతోషించు. ప్రభుని యేసు నీకే ధన్యవాదాలను చెప్తూ వెళ్ళు. అది నమ్ము, మంచిది. ఇప్పుడు విశ్వాసముంచు, అపనమ్మక పడవద్దు. నీ నిండు హృదయంతో నీవు నమ్ముతున్నావా? నీలో చాలా తప్పులున్నవి. నీకు వెనుక నొప్పి కూడా ఉన్నది. దేవుడు నిన్ను స్వస్థపరచగలడని నీవు నమ్ముతున్నావా? మంచిది, వెళ్ళు, సంతోషించు. ఆ విధంగా ఉండు. ప్రభువుకు కృతజ్ఞత చెల్లించు. సహోదరి, దేవుడు నిన్ను దీవించుడు కాక. హాయ్ సన్ని, ఆ బిడ్డ యొక్క నరాల బలహీనత నుండి దేవుడు స్వస్థపరచబోతున్నాడు. నీవు నమ్ముతున్నావా? నీవు నమ్ముతున్నావా? మంచిది. హాయ్, నన్ను కర్స్పర్శ చేయని ప్రియమైన దేవా, ఈ చిన్న బిడ్డలో నుండి ఆ చెడ్డదాన్ని తీసివేయి. అతని బ్రతికి సరిగా ఉండును కాక. యేసు నామమున ఆమేన్. సహోదరుడు, దేవుడు నిన్ను దీవించును. నీవది నమ్మట్లేదా? అంతా పొందుకో. అప్పుడు అపనమ్మక పడవద్దు. బలమైన యవనునికి గుండె జబ్బు. దేవుడు నిన్ను బాగు చేస్తే నమ్ముతున్నావా? ప్రభువా నీకే ధన్యవాదాలు నీ స్వస్థత కొరకై అని చెప్పు. కడుపు నొప్పి నుండి దేవుడు నిన్ను స్వస్థపరిచి నిన్ను బాగు చేయనని నీవు నమ్ముతున్నావా? వెళ్ళు, సంతోషించు. ప్రభువా నీకే ధన్యవాదాలను చెప్పు. ఆయన ఇంకో దేవుడు. అవునా? నీవు చేయవలసింది ఒకటి. అది కేవలం నమ్ముటే. నిజమేనా? కడవరి దినాల్లో మనిషి కుమారుని మీరు నమ్ముతున్నారా? కొన్ని నిమిషాల క్రితము ఇక్కడ ఒకటి జరిగింది. అది ఎక్కడో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకరికి విశ్వాసం ఉండి ఒకటి జరిగినది. లేదా రానున్న ఆదివారం నేను వారిని తీసుకుంటాను. లేదా చేయగలిగినప్పుడు తిరిగి అది అక్కడ ఉన్నది. నీవు చేయి పైకెత్తావు. ఆ గుండె జబ్బును దేవుడు బాగు చేయగలని నమ్ముతున్నావా? నిన్ను బాగు చేస్తాడని, అక్కడ ఉన్న నీ కుమార్తెను బాగు చేయగలని నమ్ముతున్నావా? నీవది నమ్ముతున్నావా? మిసెస్ నెఫ్, ఆ దేవుని నీవు నమ్ముతున్నావా? నీయో నెఫ్, నీవు నాకు తెలియదు. అయితే అదే నీవై ఉన్నావు. నీకు గుండె జబ్బు ఉన్నది. నీ యొక్క చిన్న బిడ్డకు మూత్రపిండాల జబ్బు. ఆమె బాగుపడుతుంది. నీవు నమ్ముతున్నావా? నీ విశ్వాసం నిన్ను బాగు చేస్తుంది. నీ నిండు హృదయంతో నీవు నమ్ము. వెనుక కొలను యొద్దనున్న నీవు కడుపు నొప్పితో నీవు వెనకాల నిలబడి ఉన్నావు. యేసుక్రీస్తు నిన్ను బాగు చేస్తాడు. నీవు నమ్ముతున్నావా? ఆయన నిన్నో నేడు యుగాలు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఇప్పుడు మనము ఒకరిపై ఒకరము చేతులుచుదాం. ఓ, మనం ఎక్కడున్నామో ఆ ఘడియను ఆలోచించు. ఆ కాలాన్ని ఆలోచించి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సన్నిధానంలో ఉన్నామని ఆలోచించి, ఇది ఆయన కడవరి దినాల్లో చేస్తానని వాగ్దానం చేశాడు. నేను ఈ చేతి రుమాలపైన నా చేతులు చూయున్నాను. ప్రియమైన దేవా, ప్రజల యొక్క శరీరాలు స్వస్థత పొందుకుంటూ కొరకై నీవు ఈ చేతి రుమాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున మీరు ఒకరిపైన ఒకరు చేతులుచున్నారు. మీలో ప్రతి ఒక్కరు క్రీస్తు శరీరంలోని అవయవాలు అయ్యున్నారు. హృదయముల యొక్క రహస్యాలను బయలుపరిచి ఈ విషయాలను చేస్తున్న వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మయే ఆయనే మీలో ఉన్నాడు. మీరు ఆయన యొక్క భాగము. ఆయన మీ యొక్క భాగము. ఆయన ఇది ఇలా చెప్పిన్నాడు, నమ్మిన వారి వలన ఈ సూచికలు జరుగును అని. మీరే వారు రోగుల మీద చేతులుచినప్పుడు వారు స్వస్థత పొందుదురు. నీ కొరకు నీవు ప్రార్థన చేయవద్దు. నీ మీద చేతులు పెట్టిన వ్యక్తికి ప్రార్థించు, ఎందుకనగా వారు మీకై ప్రార్థించుతున్నారు. మనం కలిసి ప్రార్థన చేద్దాము. భవనములు ఎటువంటి బలహీనుడు ఉండకుండాను కాక ఇంకెందుకు మనం ఆగాలి? నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక్కడే పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఇక్కడే దేవుడు. ఎవరిని గురించి మనం మాట్లాడినామో ఆయనే. ప్రేమని యేసు, మేము నీ సన్నిధిని గుర్తిస్తున్నాము. గత దినము చిన్న బిడ్డకు ప్రార్థన చేయబడిన తర్వాత తిరిగి ప్రారంభించావు విశ్వాససహితమైన ప్రార్థన వలన. ప్రేమైన దేవా, చేరటానికి అనుకూలత లేని వారు చాలా మంది ఇక్కడ ఉన్నారు. కాలం కదిలిపోతుంది. అయితే వారు ఒకరిపై ఒకరు చేతులుంచి ఉన్నారు.
వారు విశ్వాసులు. ప్రభువైన యేసుక్రీస్తు సన్నిధిలో మేము కూర్చుని ఉన్నాము. ఆయన మృతులలో నుండి లేచిన వాడై నిన్న నేడు యుగయుగములు ఒక్క రీతిగానే ఉన్నాడు. Satan, you are సతనా, defeated. నీవు ఓడిపోయావు. యేసుక్రీస్తు నిన్ను ఓడించాడు. ఆయన మృతుల నుండి తిరిగి లేచి ఈ రాత్రి మా మధ్య నిలబడి ఉన్నాడు. ఆఖరి దినం యొక్క వర్తమానమును రుజువు చేయుచున్నాడు. ప్రజల్లోండి బయటికి రా, వారిని విడిచిపెట్టు. యేసుక్రీస్తు నామమున, In my name they shall cast out devils. నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు. In the name of నీవు Jesus వెళ్ళగొట్టబడితేవి. Christ, leave this యేసుక్రీస్తు congregation. నామమున ఈ సమాజాన్ని విడు. మీలో ప్రతి ఒక్కరు మీ స్వస్థతను అంగీకరిస్తున్నారా? నిలబడండి. మీ స్వస్థతను అంగీకరించు ప్రతి ఒక్కరూ నిలబడండి. ఇప్పుడు మీ చేతులెత్తి ఆయన స్తుతి చెప్పండి. ఆయనకి స్తుతి చెప్పండి. నేనిప్పుడు నా స్వస్థతను అంగీకరించుచున్నాను అని దేవునితో చెప్పండి. నేనిప్పుడు నా స్వస్థతను అంగీకరించుచున్నాను. దేవు నిన్నో నేడు యుగయుగములు ఒకటి రీతిగా ఉన్న క్రీస్తువు. నేనిప్పుడు నేను నమ్ముచున్నాను. Help thou my unbelief. నా యొక్క అవిశ్వాసానికి సహాయము చేయము. ఆమేన్. I will praise him. I will praise him. Praise the Lamb for sinners slain. Give him glory, all ye people, for his blood has washed away each stain. Don't you ఆయన మీరు love him? ప్రేమించరా? అలా అయితే ఆయన స్తుతిద్దాం. Everybody ప్రతి with ఒక్కరు their hands up, మీ చేతుల give him పైకెత్తి praise. ఆయనకు స్తుతి చెప్పండి. సహోదరుడు వచ్చి మనకు వీడ్కోలు చెప్పినట్లుగా